హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామన్ స్టూడెంట్స్. ఇప్పుడు క్లాస్ లో మనం డిప్రిసియేషన్ రివిజన్ క్లాస్ 2 అండి. మనం ప్రీవియస్ క్లాస్ లో 14th ప్రాబ్లం వరకు అప్లోడ్ చేసాము. అంటే రివిజన్ క్లాస్ 1 అండి. ఆల్రెడీ మనం డిప్రిసియేషన్ చాప్టర్ ప్లేలిస్ట్ లో పెట్టేసాము. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మొత్తం క్వశ్చన్ నెంబర్ ఇచ్చుకుంటూ మొత్తం 16 ప్రాబ్లమ్స్ ఉంటే నెంబర్ 16 వరకు కూడా చేసాము. ఇప్పుడు ఏంటి అంటే మనం రివిజన్ క్లాస్ లో అంటే రివిజన్ క్లాస్ 1 లో 15 ప్రాబ్లమ్స్ వరకు మనం అప్లోడ్ చేసేసామండి. నెక్స్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ మిగిలినవి, అలాగే న్యూమరికల్ ప్రాబ్లం ఒకటి చేద్దాము. తర్వాత ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ మన డిసెంబర్ 2024 అలాగే డిసెంబర్ 2023లో ఇవ్వలేదండి. జూన్ 2024 పేపర్ ఇచ్చారు, అది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఒక 4 ప్రాబ్లమ్స్ తీసుకుందామండి, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే ఓకే 15th అండ్ 16th మిగిలినాయండి, చూద్దాం. ఇదేంటి అంటే చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. 15th ప్రాబ్లం కన్నా ముందు ఒక్కసారి ఆగండి. 14th కంప్లీట్ చేసేసాము. ఇదిగోండి, చేంజ్ ద మెథడ్ అండి. డిప్రిసియేషన్ మెథడ్ చేంజ్ చేస్తున్నారంట. అంటే డబ్ల్యూడివి ఫాలో అవుతా ఎస్ఎల్ఎం, లేదా ఎస్ఎల్ఎం ఫాలో అవుతా డబ్ల్యూడివి, ఇలా చేంజ్ చేయడం జరుగుతుంది. అలా చేంజ్ చేయించినప్పుడు మనకి ఏం కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి అంటే, ఒక మెథడ్ ని అంతకుముందు ఒక మెథడ్ ఫాలో అయ్యి తర్వాత అంటే ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యుయేషన్ కానివ్వండి, డిప్రిసియేషన్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా అప్పటి వరకు ఒక మెథడ్ ఫాలో అవుతా ఉండి తర్వాత ఇంకో మెథడ్ లోకి వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏ మెథడ్ అయితే నువ్వు ఫాలో అవుతున్నావో అది పాస్ట్ లో కూడా అదే మాదిరిగా ఫాలో అయినట్టు చూపించాలి. అంటే డబ్ల్యూడివి 2 years ఫాలో అయ్యావండి, ఇక నుంచి ఎస్ఎల్ఎం అనుకున్నా కూడా మళ్ళా కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నువ్వు ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యావో మళ్ళీ దానికి ముందున్న దానికి కూడా అదే ఎఫెక్ట్ ఇచ్చి మనం అదే మెథడ్ ఫాలో అవుతున్నట్టుగా చూపించాలి. ఎందుకు అంటే అకార్డింగ్ టు కన్సిస్టెన్సీ కాన్సెప్ట్. అసలు ఎందుకు డిప్రిసియేషన్ మెథడ్ ఆఫ్ ది డిప్రిసియేషన్ ఎందుకు చేంజ్ చేయాలి అంటే ఒక 3 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి కంప్లైన్స్ ఆఫ్ స్టాట్యూట్, అంటే ఒకవేళ ఇన్యాక్ట్మెంట్ అంటే చట్టము చేస్తే గనక, లేదంటే అకౌంటింగ్ స్టాండర్డ్ లో చెప్తే గనక, లేదంటే మోర్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు పాత పద్ధతి కన్నా ఈ పద్ధతి మనకు లాభదాయకంగా ఉంటది అనేటట్లు కనుక సంస్థ అనుకుంటే మారుస్తుంది అనమాట. ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎందుకు మారుస్తాము అంటే, చేంజ్ చేసాము, పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకుని ఇప్పుడు ప్రకారమే మనం నడుచుకోవచ్చు. కానీ మనం ఆ ముందుకు వెళ్ళి కూడా ఎఫెక్ట్ ఇవ్వాలి. ఎందుకు అంటే మనం కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాము కాబట్టి. అంటే అకౌంటింగ్ విధానం చూసినట్లయితే అంతా కూడా ఒకే రకంగా ఉండాలండి. రైట్. ఏ రీజన్ వల్ల మనం చేంజ్ చేస్తాము? ఫర్ కంప్లయన్స్ ఆఫ్ స్టాట్యూట్, ఫర్ కంప్లయన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఫర్ మోర్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. చాలా ఇంపార్టెంట్, మీకు ఎంసీక్యూకి రావచ్చు. సరే, ఏంటి ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఇన్ దిస్ కేస్ అన్నారు కదండి, దీన్ని నేను పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కాదు, వచ్చేసేయండి పక్కకి. ఇదిగోండి, ఎందుకు చేస్తాము, ఎలా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, సపోజ్ 1/1/2021 కాస్ట్ ఆఫ్ అసెట్ 1 lakh rupees, రైట్. డిప్రిసియేషన్ 10%, ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతున్నారు. అయితే ఏమని డిసైడ్ అయ్యారంటే, దే డిసైడెడ్ ఆన్ 1/1/2023 ఏమని ఫాలో అయ్యారు? చేంజ్ ద మెథడ్ చేంజ్ ద మెథడ్ చేంజ్ ద మెథడ్ దేని నుంచి దేనికండి? ఎస్ఎల్ఎం టు డబ్ల్యూడివి. ఓకేనా? ఇలాంటప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారంటే ఎఫెక్ట్ చూడమంటున్నారు, ఎఫెక్ట్ ఇవ్వమంటున్నారు. ఎఫెక్ట్ అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఎస్ఎల్ఎం ప్రకారం ఫాలో అయితే టోటల్ డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసావు నువ్వు? ఎన్ని సంవత్సరాల పాటు? ఈ మెథడ్ చేంజ్ చేసినటువంటి సంవత్సరం వరకు. అర్థమవుతుందండి? అంటే 2 సంవత్సరాల పాటు. ఇక్కడ విత్ ఎఫెక్ట్ మనం 31/12/2022కి ఇవ్వమని రాసుకుందాం. ఓకేనా? ఓకే, రైట్. 2 సంవత్సరాల ప్రకారం ఎస్ఎల్ఎం తో ఫాలో అయితే ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసావు నువ్వు? అదే ఒకవేళ డబ్ల్యూడివితో ఫాలో అయ్యి ఉంటే ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తావు? ఈ రెండు చూడాలి. సో మనం కనుక్కుందాం. టోటల్ డిప్రిసియేషన్ అండర్ ఎస్ఎల్ఎం.
మన కాస్ట్ ఆఫ్ ది అసెట్ 1 lakh. 1 lakh కదండి. సో మనం డిప్రిసియేషన్ తీసేద్దామండి. మనం 2 years డిప్రిసియేషన్ అంటే ఇంటూ 10%, 2 సంవత్సరాలు కదండి. ఎస్ఎల్ఎం ఫిక్స్డ్ పర్సంటేజే కదా. సో మొత్తం వచ్చేటప్పటికి నువ్వు క్యాల్సి తీసుకు 20,000 రూపాయల డిప్రిసియేషన్. క్లియరా? అదే నీకు టోటల్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడివి. ఇలాంటప్పుడు కూడా మనం ఒక స్టెప్ లో ఆన్సర్ తీయొచ్చు. అది ఎలా అంటే ఇలా, 1 lakh rupees మైనస్ ఆఫ్ 1 lakh ఇంటూ మనకి ఎంత పర్సెంట్ అండి అది, 1 lakh ఇంటూ 10% తగ్గించి కదా మనం క్యాల్కులేట్ చేసేది. సో 1 lakh ఇంటూ 90/100 ఇంటూ 90/100. ఓకే, 90/100 అంటే డైరెక్ట్ గా వేయడానికి చెప్తున్నానండి నేను. ఇలా చెయ్యండి ఒకసారి, మీకు తొందరగా అయిపోతుంది. ముందు 100, 1 lakh ఇంటూ 90/100 ఇంటూ 90/100. ఓకే, దాన్ని 1,00,000 రూపాయలు తీసేయండి. 19,000 డిప్రిసియేషన్ వస్తుంది. అర్థమైందా? మీరు ఏ పద్ధతి చేస్తారంటే ఇలా చేస్తే ఈజీ అండి నా ఉద్దేశం ప్రకారము. అంటే ఇక్కడ ఏంటి, ఇలా చేయడం వల్ల మనకి అసెట్ డబ్ల్యూడిబి తెలుస్తుందండి. అంటే అసెట్ అకౌంట్ లో బ్యాలెన్స్ తెలుస్తుంది. ఇక్కడ దాకా అర్థమవుతుందంటే ఇదిగో ఈ స్టెప్ తో ఏం తెలుస్తుందంటే అసెట్ అకౌంట్ లో బ్యాలెన్స్ తెలుస్తుందండి. 2 ఏళ్ల తర్వాత బ్యాలెన్స్ ఎలా, ఇదిగోండి 1 lakh ఇంటూ 90%, మళ్ళీ ఇంటూ 90% అంటే మనకు డైరెక్ట్ గా 81,000 తెలుస్తుందండి. 1 lakh మైనస్ అన్నాం కదండి. సో 1,00,000 రూపాయల నుంచి మనకి ఇప్పుడు ఉన్నటువంటి 81,000 2 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మెషిన్ అకౌంట్ లో బ్యాలెన్స్ తీసేస్తే వచ్చేది డైరెక్ట్ గా డిప్రిసియేషన్. ఇలా సింపుల్ గా వద్దని ఇలా వేసాను. లేదు మా పద్ధతిలో చెప్పండి అంటే మీ పద్ధతిలో చెప్తే ఇలా చెప్పాలి. ఇదిగోండి 1 lakh ఇంటూ 10% అండి. 10% అంటే డిప్రిసియేషన్ 10,000. ఇది ఫస్ట్ డిప్రిసియేషన్. ఏంటో సరిగా రాయట్లేదండి ఇది, మార్చాలి. ట్యాబ్ మనకి పెన్ ట్యాబ్ ఉంటుంది కదా, తర్వాత మార్చాలి. ఇంకా ఇస్తారు ఇలాంటివి, ఇవి ఉన్నాయి కదా లిప్స్ ఇంకా ఉంటాయి. అరిగిపోయినట్టుంది. 90,000 వచ్చింది 1 సంవత్సరానికి. మళ్ళా ఇంటూ 10% క్యాలిక్యులేట్ చేస్తే నీకు 9,000 వచ్చింది. అంటే 81,000. టోటల్ డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి ఇదిగో ఇదొకటి, ఇదొకటి మొత్తం కలిపి 90,000. ఇది ఏంటి అంటే జస్ట్ మీరు ఏంటంటే జనరల్ గా ఫాలో అయ్యే టెక్నిక్. ఓకేనా? సిపిటిలో ఇంత, ఇప్పుడు సిపిటి కాదు సిఏ ఫౌండేషన్ కదండి, మొత్తం డిస్క్రిప్టివ్ రాస్తున్నారు. ఇంతకు ముందు సిఏ వాళ్ళకి సిపిటి ఉండేది. అప్పుడు ఇలాగే మనకి ఆన్సర్ ఆప్షన్ లో ఆన్సర్ చూస్ చేసుకుని మనం టిక్ చేసుకోవాలి. సో మనం ఓ చాటభారతం వేయకుండా సింపుల్ గా ఇలా చేసేస్తారు అనమాట. క్లియర్? అర్థమైందా? ఇది అర్థమైతే ఇది ఫాలో అవ్వండి. అదే ఎస్ఎల్ఎం లో ఈజీనే కదా మనకి. 1 lakh ఇంటూ 10% వచ్చిన అంటే 10% వేయంగానే నీకు 10,000 వస్తుంది. దాని 2 years అండి. ఇది రెండు అంటే ఏంటి, 2 సంవత్సరాలతో మల్టిప్లై చేస్తే నీకు డైరెక్ట్ గా వచ్చేసింది. ఈ డబ్ల్యూడిబిలో మనం ఎలా ఫాలో అవ్వచ్చు అంటే 1 lakh ఇంటూ 90/100 అంటే అర్థం ఏంటి, 10% తగ్గించి వాల్యూ చేస్తున్నాము. అంటే ఇలా చేస్తే నీకు బ్యాలెన్స్ వస్తుందండి. ఆ బ్యాలెన్స్ 1,00,000 నుంచి తీస్తే 19,000. ఇది ఒక టెక్నిక్ అండి అంతే. సో నీకు ఎంత అండి డిఫరెన్స్, 1,000 రూపాయలు. అంటే నువ్వు ఇప్పటిదాకా ఎస్ఎల్ఎం ఫాలో అయ్యావా? ఏమయ్యావు ఫాలో? అంతకుముందు ఎస్ఎల్ఎం ఫాలో అయితే నువ్వు 20,000 రూపాయల డిప్రిసియేషన్ రైట్ ఆఫ్ చేసావు. కానీ అదే డబ్ల్యూడివి ఫాలో అయ్యి ఉంటే నువ్వు 19,000 రూపీస్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసి ఉండేవాళ్ళు. కానీ 1,000 రూపీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ 1,000 రూపీస్ ఏదైతే ఉందో అసెట్ అకౌంట్ నుంచి మనం ఎక్కువగా రద్దు చేశాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిఎండ్ఎల్ అకౌంట్ ఏదైతే ఉందో ఇదిగోండి 1,000 రూపీస్ ఎక్కువగా తగ్గించావు అసెట్ అకౌంట్ నుంచి. సో మళ్ళీ రాసుకో, అసెట్ అకౌంట్ డెటార్ టు పిఎండ్ఎల్ అకౌంట్ ఎంతండి, 1,000 రూపీస్. ఇది ఎప్పుడు రాస్తాం మనం? ఇప్పుడు మనం ఏదైతే కంటిన్యూ చేసి 31/12/2022 అనేసి మనం స్టార్ట్ చేస్తున్నామో ఇప్పుడు మనం ఈ 1,000 రూపాయలు ఎఫెక్ట్ ఇచ్చేసి ఇక మనం డబ్ల్యూడిబి ఫాలో అయితే సరిపోతుంది అంతే. అదే మాదిరిగా ఇప్పుడు మనం లెక్క చేయబోతున్నామండి. ఇదిగోండి ఒక సమ్ ఇచ్చారు నీకు. ఇల్యూస్ట్రేషన్ 15.
RAM Limited, which depreciates its machinery at 10% per annum on diminishing balancing method, had on 1st January 2022 9,72,000 బ్యాలెన్స్ అండి. ఇక్కడ బ్యాలెన్స్ ఇచ్చారు. మెషిన్ కొన్నానని చెప్పలేదు. ఎప్పుడు బ్యాలెన్స్ ఇది? 2022 1 జనవరి 2022 ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ మెషినరీ అకౌంట్. ఓకే. నెక్స్ట్ డ్యూరింగ్ ద 2013, ఇది తీసేయండి, అసలు ఇదేంటి అర్థం కాలేదు నాకు. ఇది ఎందుకు ఇచ్చారు? మీకు అర్థమైతే కనుక కామెంట్ సెక్షన్ లో రాయండి. నేను ఇక్కడ నుంచి చెప్తా. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ నుంచి నేను చదువుతా. ఏనండి ఇక్కడ నుంచి. మెషినరీ పర్చేజ్ ఆన్ 1st January 2020. ఇదిగోండి 1 జనవరి 2020లో గతానికి వెళ్ళారండి. మళ్ళీ గతం గుర్తు చేసుకున్నారు వీళ్ళు. ఏమని? 80,000 రూపాయలకి కొన్నారంటే ఒక మెషిను. 80,000 రూపాయలు ఎప్పుడు గతంలోకి వెళ్ళిపోయారండి. కొన్నటువంటి మెషిను సోల్డ్, అమ్మారు 45,000 రూపాయలకి. ఎప్పుడు? 1 జూలై 2022లో, 1/7/2022లో అమ్మేశారు. ఏ న్యూ అమ్మేసి మళ్ళీ వెంటనే ఏం చేశారు? ఏ న్యూ మెషినరీ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 1,50,000 రూపీస్ వాస్ పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఆన్ ద సేమ్ డేట్. సరే, కొన్నారట. ముందు అమ్మిన దాని సంగతి తేలుద్దామంటే, కొన్న దాని ఏముంది, డిప్రిసియేషన్ రాసేస్తే సరిపోతుంది. ముందు అమ్మిన దాన్ని తేల్చండి. తేల్చడం అంటే ఏం చేయాలండి మనము? ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలి అమ్మంగానే. సో మనకి 80,000 రూపాయల అసెట్ ఇచ్చారు. అది ఎప్పుడు కొన్నది ఇచ్చారు అంటే 2020లో కొన్నారంటండి. మరి 2020లో కొంటే ఇప్పుడు ఎంత ఉంది అనేది మనకు తెలియాలి అంటే, డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ ప్రకారముగా మనం ఆ 80,000 రూపాయల మీద ఎన్ని సంవత్సరాలకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే, 2 సంవత్సరాల 6 నెలలకి క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు అంటే 1 జనవరి 2020 అదొక సంవత్సరము, తర్వాత 2021 ఒక సంవత్సరము, అక్కడికి 2 ఏళ్ళు, తర్వాత 1 జూలై 2022లో ఒక 6 నెలలు, మొత్తం మీద మనం 2.5 సంవత్సరాలు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి మనం ఏం చేయాలి అంటే, ఈ 80,000 రూపాయల మెషిన్ మీద లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందో అసర్టైన్ చేయాలని పక్కకు వచ్చేయండి. ఫస్ట్ మనము కనుక్కోబోతున్నటువంటి స్టెప్ ఏంటి అంటే, ఇదిగోండి ఫస్ట్ స్టెప్, రోమన్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద సేల్ ఆఫ్ మెషినరీ యాజ్ ఆన్, ఎప్పుడు అమ్మారండి? 1/7/2022. ఇంకోటి కూడా కనుక్కోవాలండి. అలాగే మనం ఇదే సంవత్సరం ఇదే డేట్న డిప్రిసియేషన్ కూడా, అలాగే డిప్రిసియేషన్ ఫర్ 6 months, 6 నెలలకి. ఎప్పుడు అంటే అది కూడా 1/7/2022 వరకి. అది సరే. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నేను మొత్తం కూడా కాస్ట్ ఆఫ్ అసెట్ యాజ్ ఆన్ 1/1/2020 80,000, డిప్రిసియేషన్ అండర్ WDV, రైట్? డిప్రిసియేషన్ ఎలా క్యాల్కులేట్ చేయాలండి? డిప్రిసియేషన్ అండర్ WDV ఎంత పర్సెంటేజ్? 10% పర్ యానం. ఇది మీకు కథ ఇది. నేను ఇందాక చెప్పినట్టు ఫాలో అవుదామా? అది ఎలా అంటే, ఫస్ట్ మనం ఇదిగోండి, ఫస్ట్ 2 years డిప్రిసియేషన్ తీసేసే. నువ్వు 2 years డిప్రిసియేషన్ అంటే ఇదిగోండి, స్టెప్ తీసుకో. డిప్రిసియేషన్ ఫర్ 2 years, ఎప్పటి వరకు? అప్ టు 31/12/2020. అంతేనా? 1/1 అంటే అంతేగా, 2021 వరకు 2 సంవత్సరాల డిప్రిసియేషన్ అండి క్యాలిక్యులేట్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. సింపుల్, నేను ఇందాక చెప్పినట్టు చేసేద్దాం. చూడండి, డిప్రిసియేషన్ ఎందుకండి, డైరెక్ట్ గా మనము మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్ చూస్తే సరిపోతుంది కదండి. ఇదిగోండి, సింపుల్ గా బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ ఎప్పటికి మనకి? యాజ్ ఆన్ 31/12/2021. అంటే ఒకటేమో 2020లో మొత్తం డిప్రిసియేషన్, తర్వాత 2021లో కూడా టోటల్ గా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేస్తే, డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత మనం బ్యాలెన్స్ చూస్తున్నాం. సో ఇలా డైరెక్ట్ గా ఇందాక చెప్పాను కదండి, అదే అప్లై చేద్దామా? ఇదిగోండి, 80,000 రూపాయల అసెట్, అవునా, ఇంటూ 90/100 ఇంటూ 90/100 డైరెక్ట్ గా మనకి వస్తుంది. ఏమిటి అంటే, మెషినరీ దాంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్, మెషినరీలో అకౌంట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇంటూ 90% అయినా వేసేయచ్చండి. ఇదంతా కాకుండా ఎలా? ఇదిగోండి,
మన క్యాల్సీలో 90/100 ఇంకో స్టెప్ ఎందుకండి మనకి? డైరెక్ట్ గా ఇదిగోండి, 80,000 -10%. రెండు రకాలు చెప్తానండి మీకు. ఇలా అయినా రాయొచ్చు, 64,800 డైరెక్ట్ గా వచ్చేస్తుందండి, ఇలా రాయొచ్చు. లేదంటే ఇదిగోండి, అది కాకుండా డైరెక్ట్ గా 80,000 -10%, ఇలా డైరెక్ట్ గా క్యాల్సిల్ వేసినా కూడా మీకు 64,800 రూపీస్ వస్తుంది. మనం తొందరగా చేయడానికి టైం ఉండదు కదండి ఎక్కువ సిఎంఏలో, అంత చేసుకుంటా కూర్చుంటే. అర్థమైందా? -10%, -10 డబ్ల్యూడివి అన్నారు కాబట్టి -10%, -10% వేయచ్చు. లేదా ఇంటూ 90/100, 90/100 వేసినా కూడా మనకు బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ వచ్చేస్తుంది. క్లియరా మీకు? ఇప్పుడు మనం ఏం చేద్దామండి, డిప్రిసియేషన్ కనుక్కుందాము. ఇప్పుడు రాద్దాం. depreciation for depreciation for 6 months కేగా. 6 months అంటే ఏ డేట్ వరకు అండి డిప్రిసియేషన్ కావాలి నీకు? 1/7/2022కి డిప్రిసియేషన్ కావాలి. సో మనం 64,800 ఇంటూ 10% ఇంటూ 6/12 వేస్తే నీకు ఎంత వస్తుందంటే, రాయండి, ఇంటూ 10% ఇంటూ 6/12 అండి, ఈజ్ ఈక్వల్ టు 3240 రూపాయలు వచ్చిందండి డిప్రిసియేషన్. వచ్చింది కదండి. దీన్ని మనం అసెట్ అకౌంట్ లో రాస్తాము, డిప్రిసియేషన్ కనుక్కొని. ముందు కనుక్కుంటున్నాం ఇదంతా. ఇది ఒక పాయింట్. ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేద్దాము. ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి అంటే ఇదిగోండి, టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్ రాసుకున్నాం. టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేటప్పటికి ఎంతండి నీకు? 80,000. అవునా? ఆల్రెడీ మనకి ఏంటి, 64,800 నుంచి మొదలయ్యాం కదండి. ఇక అక్కడ నుంచి తీసుకోవచ్చుగా మనం. ఇదంతా ఎందుకు ఇక మళ్ళీ ఈ స్టెప్ ఏమైనా అవసరమా? ఏం అవసరం లేదు మనకి ఈ స్టెప్. సో మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కునేటప్పుడు 64,800 రూపీస్ లో నుంచి ఇప్పుడు డిప్రిసియేషన్ ఎంతండి, 3240 రూపీస్ తీసేస్తే నీకు ఎంత వచ్చింది? 64,800 రూపీస్ -3240 ప్లస్ చేస్తే నీకు 61,560 రూపాయలు వచ్చిందండి. ఓకేనా? దీని పేరేంటి అంటే బుక్ వాల్యూ. బుక్ వాల్యూ ఆఫ్ అసెట్. ఓకేనా? బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ ఎట్ ద డేట్ ఆఫ్ సేల్. డేట్ ఆఫ్ సేల్ అమ్మే రోజున ఇది. సరే, ఎంతకు అమ్మావండి? మెషినరీ సోల్డ్ ఫర్, అమ్మావు ఎంతకి అంటే నువ్వు 45,000కి. సో తీసేసే, -45,000 ఈజ్ ఈక్వల్ టు 16,560. 16,560 నీకేంటి, 61,560 రూపాయల విలువైందా అని నువ్వు అమ్మితే 45,000 వచ్చినాయి. సో నీకు ఇది లాస్. దీన్ని ఏమని రాస్తామండి? లాస్ వచ్చింది నీకు. దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తావు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండో స్టెప్ కి ఆన్సర్ వచ్చేసింది. లైన్ గా రాస్తా పోతున్నా. ఇదిగోండి, ఇది రెండో స్టెప్. ఇది రెండు. క్లియరా? ఒకటేమో 80,000 రూపాయల మిషన్ అమ్మాము, మనం అమ్మినటువంటి సంవత్సరంలో డిప్రిసియేషన్. తర్వాత ఆల్రెడీ 2 సంవత్సరాల డిప్రిసియేషన్, ఈ 6 నెలల డిప్రిసియేషన్ తీసేస్తే 61,560 రూపాయలు మిగిలింది. ఆ దాంట్లో నుంచి మనం ఎంత అమౌంట్ వచ్చిందో తీసేస్తే నీకు సెకండ్ ఆన్సర్ ఏంటి అంటే 16,560 రూపాయలు. దీని కిందే రాద్దామా దీన్ని కూడా? ఇదిగోండి, 16,560 రూపాయలండి. ఇది రెండో స్టెప్. క్లియరా? 16,560 ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం దీన్ని. సెకండ్ రెండు అయిపోయినాయి. ఇంకా మూడోది ఏం రాయాలి? ఒక్కొక్కటి కనుక్కుందాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక 9 lakhs. సరే, మళ్ళీ చేద్దామంటే చేద్దాంలే సమ్ము. ఇక ఇంకేం రాస్తాం మనం లైన్ గా? ముందు మెషినరీ అకౌంట్ వేద్దాం, మన కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ చేసేద్దాం. ముందు మెషినరీ అకౌంట్ తీసుకో, ఒక్కొక్క పాయింట్ రాసేసుకుంటూ వెళ్ళిపోదాం. సరిపోతుంది. మనం ఒక సంవత్సరంలో చేయమన్నారండి. ఇప్పటివరకు ఏంటంటే మనం అమ్మేసిన మిషన్ ని తీసేసి పంపించేసిన తర్వాత ఆ మెథడ్ ఏదో చేంజ్ అయింది అన్నారు కదండి, అది చూద్దాం. ముందు 80,000 తీసేయాలి. ఎందుకు అంటే మనకి ఇది మధ్యలో అమ్మేశారండి, ఇది చివరి దాకా లేదు. మనకి ఎఫెక్ట్ చూడమంది ఎప్పుడు అంటే 31/12/2022కి చూడమన్నారు. సో ఇది అంత లోపలే వెళ్ళిపోయింది కాబట్టి దీని సంగతి చూస్తున్నాం ఫస్ట్. సరే, మెషినరీ అకౌంట్ అండి హెడ్డింగ్.
మెషినరీ అకౌంట్. మెషినరీ అకౌంట్ మనకేంటిది 1/1/2022 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 9,72,000 రూపీస్. మధ్యలో ఏం జరిగింది? 1/7/2022లో బై డిప్రిసియేషన్ ఎంత వచ్చింది మనకి ఇందాక డిప్రిసియేషను? ఇదిగోండి 30 to 40 రూపీస్ డిప్రిసియేషను. 30 to 40 డిప్రిసియేషను. మే అసెట్ అమ్మితే బై బ్యాంక్ అకౌంట్ 40,000, 45,000 లాస్ వచ్చింది మనకి. ఇదిగోండి బై P&L అకౌంట్ 16,560 రూపీస్ అండి. ఇక్కడ వరకు మనకి మెషిన్ 80,000 రూపీస్ మెషిన్ అయిపోయింది. అర్థమవుతుంది? 80,000 రూపాయల మెషిన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అంటే లెక్కలోకి వెళ్ళిపోయి దాని కథ పక్కన పెట్టేసావు కదండి. పక్కన పెట్టాక నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే, ఇంకో మెషిన్ కొన్నారంటండి. ఆ కొన్నది ఎప్పుడు అంటే నీకు 1/7/2022 రాసేసుకో. కొన్నది కూడా రాసేసుకోండి. ఇదిగోండి 1/7/2022 టు బ్యాంక్ అకౌంట్ 1,50,000 ప్లస్ 8,000 రూపీస్. 1,58,000 రూపీస్ అండి కొన్నాం. ఇంతవరకు కూడా అయిపోయిందండి. ఇక ఇప్పుడు చేంజ్ ఏదో చేశారట. ఆ చేంజ్ చేసింది 1,58,000 అయితే అప్లై అవ్వదండి. ఎందుకు అంటే చేంజ్ చేసిన తర్వాతే మనం కొన్నారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే చేంజ్ చేశారో SLM మెథడ్ ఫాలో అవ్వమన్నారు కాబట్టి డైరెక్ట్ గా SLM మెథడ్ ఫాలో అయిపోతాము. ఎందుకంటే ఫాలో అవ్వమని చెప్పారు. మనం ఈసారి డిప్రిసియేషన్ వేసే టయానికి SLM మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే అంత WDV ఫాలో అవ్వడానికి ఇది ఈ క్రితం సంవత్సరం 31/12/2021లో లేదు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకి 1 జనవరి 2019 అన్నారు కానీ అండి, 19 అనగానే మనకి 3 సంవత్సరాలు వస్తుందండి. సో ఇది 2020 అని నా ఉద్దేశం. ఓకేనా? రైట్. అంటే 2 సంవత్సరాలకు మాత్రమే మనం ఎఫెక్ట్ కనుక్కోవాలి. ఓకే, ఇక చూద్దాం. ఇప్పుడు మనకి బాగినండి 1 జనవరి 2022న 9,72,000 రూపాయలు బ్యాలెన్స్ ఉందన్నారండి. అయితే ఏ మెథడ్ ఫాలో అయ్యాం? అప్పటి వరకు మనకి డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ ఫాలో అయ్యాం. అయితే ఇప్పుడు నుంచి ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? SLM మెథడ్ ఫాలో అవుదాం అనుకున్నారండి. ఆ ఎఫెక్ట్ ని ఈ 31 డిసెంబర్ 2022లో చూపించమన్నారు. అందుకనే మనం అకౌంట్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాం. 1/1/2022 అనేసి ఈ బ్యాలెన్స్ రాసుకున్నామండి. ఈ బ్యాలెన్స్ రాసుకుని మనం స్టార్ట్ చేసాము. 80,000 రూపాయల విలువైన అసెట్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయిందండి ముందు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ ప్రకారముగా టోటల్ డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసి ఉంటాము? అర్థమవుతుందండి? అసెట్ మీద డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ ప్రకారము ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఉంటాము. అలాగే SLM మెథడ్ ప్రకారం అయితే అర్థమవుతుందండి? SLM మెథడ్ ప్రకారం అయితే ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఉండేవాళ్ళమి? అర్థమైందా? డిమినిషింగ్ WDV మెథడ్ ప్రకారము 2 సంవత్సరాల పాటు ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేశాము. అదే ఒకవేళ SLM మెథడ్ ప్రకారం అయితే ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఉండేవాళ్ళమి అనేది రెండింటినీ కనుక్కోవాలి. అంటే అండర్ WDV మెథడ్ టోటల్ డిప్రిసియేషన్, అండర్ SLM మెథడ్ టోటల్ డిప్రిసియేషన్ మనం తీసుకుని రెండింటి డిఫరెన్స్ ఏదైతే ఉందో కనుక్కుని అప్పుడు P&L అకౌంట్ కి మనం ఎఫెక్ట్ ఇస్తే అయిపోతుంది లెక్క. ఇప్పుడు మనం కనుక్కోవాలి అంటే ఈ 9,72,000 రూపీస్ అనేది ఏంటి అండి అంటే నీకు 2 సంవత్సరాల అదే ఎన్ని సంవత్సరాలు మనకి మెషిన్ ఎప్పుడైతే కొన్నారో ఆ కొన్న తర్వాత మిగిలినటువంటి మనకి WDV అంటే ఏంటి? బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ 9,72,000 అండి. మాకు ఏమి కావాలి అంటే అసలు కొన్నప్పుడు ఎంతకి కొన్నాం అనేది కావాలి. ఎంతకి కొన్నామని తెలిస్తే కదండి మనం ఇప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేది. మరి ఎప్పుడు కొన్నాము అంటే ఏమీ లేదు. ఇక్కడ నుంచి తీసుకోండి. 1 జనవరి 2020 నుంచి తీసుకోండి అండి. ఇదిగోండి 1 జనవరి అని చెప్పారు కదండి మనకు ఒక ఇన్ఫర్మేషన్. 1/1/2020న కొని ఉంటే కనుక అర్థమవుతుందా? 1/1/2020లో కొని ఉంటే ఈ 9,72,000 రూపీస్ మీద అంటే ఏంటి? 2 సంవత్సరాల పాటు డిప్రిసియేషన్ పోయి అది 9,72,000 రూపాయలకి వచ్చింది. అంటే నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలి? దీన్ని యాడ్ బ్యాక్ చేయాలి. ఏది డిప్రిసియేషన్ అయితే నువ్వు తీసేసావో దాన్ని యాడ్ బ్యాక్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు 1,00,000 మెషిన్ ఉందండి. 1,00,000 మీద మనము WDV ఫాలో అయితే గనక WDV 10% కాడికి ఫాలో అయితే నేను ఇందాక చెప్పున్నాను మీకు 1,00,000 ఇంటూ లేదంటే -10% అప్లై చేయండి మీ ఇష్టం. లేదంటే ఇంటూ 90/100 అప్లై చేసుకోవచ్చు చెప్పాను కదండి ఇందాక 2 మెథడ్స్. ఇంటూ 10 బై కాదు 90/100
ఇంటూ 90/100 ఫాలో అయ్యామండి. సో ఎంత వచ్చిందండి మనకి? 1,00,000 ఇంటూ 90/100 చూద్దాం. 1,00,000 ఇంటూ 90/100 ఇంటూ 90/100 అంటే 10% తీసేసానండి. తీసేస్తే ఇదిగోండి నాకు 81,000 వచ్చిందండి. ఎప్పుడు కొన్నాను ఇది? 1/1/2020లో కొన్నానండి నేను. అయితే ఇప్పుడు నాకు 1/1/2022లో అంటే 2020 సంవత్సరం అంతా అయిపోయింది. 2021 సంవత్సరం 2 సంవత్సరాల డిప్రిసియేషన్ తీసేస్తే నాకు ఇప్పుడు ఎంత వచ్చిందంటే దీని బ్యాలెన్స్ 81,000 రూపాయలు వచ్చిందండి. 81,000 రూపాయలు వచ్చింది. ఏ సంవత్సరానికంటే అది 1/1/2022లో 81,000 వచ్చింది. అయితే ఇదంతా చెప్పకుండా డైరెక్ట్ గా ఇలా చెప్పారు. ఏమని చూడండి. ఇదంతా చెప్పకుండా ఇదంతా లేదు, ఇదంతా లేకుండా ఇప్పుడు ఏమని ఇచ్చారంటే మనకి ఇదిగోండి 1/1/2022లో ఇప్పుడు ఒక మెషిన్ బ్యాలెన్స్ డబ్ల్యూడివి దాని యొక్క బ్యాలెన్స్ ఎంత ఉందంటే మెషినరీ అకౌంట్ లో 81,000 డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అని చెప్పారండి. చెప్పి మిమ్మల్ని ఏమన్నారంటే మేము ఎస్ఎల్ఎం ప్రకారం ఫాలో అవుదాం అనుకుంటున్నాము. ఓకేనా? అది 31/12/2022 మీరు అడ్జస్ట్ చేయండి. మేము ఎస్ఎల్ఎం ఫాలో అవుతున్నాము. అంతకుముందు మేము డబ్ల్యూడివి ఫాలో అయ్యాము. 10% డిప్రిసియేషన్ అన్నారండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? నేను ఒకటే చెప్తున్నాను. టోటల్ డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడివి చూడాలి. ఎన్నేళ్ళకండి? ఫర్ 2 ఇయర్స్. అలాగే టోటల్ డిప్రిసియేషన్ అండర్ ఎస్ఎల్ఎం ఎన్నేళ్ళకండి? ఫర్ 2 ఇయర్స్. క్లియర్? అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైంది కదా? ఇప్పుడు మనం డిప్రిసియేషన్ చూడాలి. మనకి తెలిసింది ఏంటి? 81,000. అంటే 2 సంవత్సరాల ముందుకెళితే ఎందుకు టోటల్ డిప్రిసియేషన్ అన్నాను అంటే మనకు ముందు 81,000 రూపాయల మీద ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఉన్నామో తెలియాలి అంటే దాని ముందు వాల్యూ తెలియాలి కదా. సో అండర్ డబ్ల్యూడివి మెథడ్ అనగానే నేను ఒక్కటే అప్లై చేస్తా. 81,000 రూపాయలు ఇంటూ దీన్ని 100% సమానంగా తీసుకెళ్ళాలి నేను ఇప్పుడు. అంటే నాకు 100/90 100/90 వేసేస్తానండి డైరెక్ట్ గా. ఇంటూ 100/90 ఇంటూ 100/90 వేస్తే నాకు 1,00,000 రూపాయలు వచ్చింది. ఓకేనా? అంటే కొన్నప్పుడు 1,00,000. రైట్? ఇది వచ్చేసింది కదండి మనకి. 1,00,000 రూపాయలు వచ్చేసింది మనకి. ఇప్పుడు నీకు టోటల్ డిప్రిసియేషన్ రావాలి అంటే ఎలా? నీకు తెలుసుగా. ఇదిగో నెక్స్ట్ స్టెప్ తీసుకో. కావాలంటే ఈ 1,00,000 రూపీస్ లో నుంచి ఆ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో తీసేస్తే ఇందాక చెప్పాను నేను ఎగ్జాంపుల్. ఎవరైతే ఫస్ట్ నుంచి నా క్లాస్ ఫాలో అయ్యారో ఈ క్లాసు అర్థమవుతుంది. ఇదిగోండి ఇది కదండి టోటల్ డిప్రిసియేషన్. టోటల్ డిఈపిఎన్ అర్థమైందా? ఇదిగోండి 1,00,000 రూపీస్ లో నుండి 81,000 రూపాయలు తీసేస్తే అంటే ఏంటి? అసెట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ 81,000 రూపాయలు ఏంటి అంటే బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ తీసేస్తే వచ్చింది ఏంటి అంటే టోటల్ డిప్రిసియేషన్. అదే ఎస్ఎల్ఎం మెథడ్ లో మాకు ఈ బాధనని లేవండి. మాకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కదా 1,00,000 రూపాయలని కనుక్కున్నాం కదా. 1,00,000 ఇంటూ 10%, 10% ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే డిప్రిసియేషన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ రాద్దాంలే 20,000 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఇలాగే మనం ఏం చేయబోతున్నాము అంటే ఈ లెక్కకి కనుక్కోబోతున్నాము. అర్థమైందా మీకు? అంటే ఈ 9,72,000 81,000 వచ్చింది కదండి ఇందాక మనకి. 81,000 రూపాయలు 2 సంవత్సరాల ముందుకు ఎలా తీసుకెళ్ళావు నువ్వు? 10% ఉంది కదండి. ఆ 100%, 100 నాకు 100%కి కావాలి ఇది. సో 100 ఇంటూ 90 ఎలా అయితే నువ్వు తీసుకెళ్లి 1,00,000 రూపాయలు చేసావో 2 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయావో అలాగే టైం మిషన్లు వెళ్ళామే. అలాగే ఈ 9,72,000 రూపీస్ మీద కూడా 100/90 100/90 రాసేద్దాము. మీరు స్టెప్స్ రాసుకోండి. నేను చెప్పేస్తున్నా. ఇది రివిజన్ క్లాస్. మామూలు ఒరిజినల్ క్లాస్ లో బాగా చెప్పాను నేను ఇంకా. 100/90 ఇంటూ 100/90 బాగా అంటే అర్థం ఏంటంటే ఇంకా క్లియర్ గా టేబుల్స్ అవన్నీ వేసి చెప్పాను అర్థం. ఇప్పుడు బాగా చెప్పలేదని కాదు. 100/90 ఇంటూ 100/90 అప్లై చేస్తున్నానండి నేను. నాకు 12 లక్షలు వచ్చిందండి. నాకు 12 లక్షల రూపాయలు వచ్చింది 2 సంవత్సరాల ముందుకెళ్తే. సరే అర్థమైంది. అయితే ఈ 12 లక్షల్లో అమ్మేశారు మేడం మేము. ఏదండి? ఇదిగోండి 80,000 రూపాయలు అసెట్ అమ్మేశాము ఇక లేదు, అది లేదు. తీసేయి, తీసేయి. 80,000 తీస్తే ఎంత వచ్చింది? 11,20,000 రూపాయలు వచ్చిందండి. 11,12,020 వచ్చింది. 11,20,000. ఇప్పుడు నువ్వు ఏ ఆటను ఆడుకో. అంటే ఇప్పుడు ఈ 11,20,000 రూపీస్ మీద ఎస్ఎల్ఎం ప్రకారము డిప్రిసియేషన్ చూడు, అలాగే డబ్ల్యూడివి ప్రకారము కూడా చూడు. అది మ్యాటర్. ఇక రాండి.
ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు? ఎక్కడికి వెళ్దాం? ఇదిగోండి, ఇది ఫస్ట్ స్టెప్ లేవో రాసాంగా ఇక్కడ. ఇదేనా వర్కింగ్ నోట్స్? వర్కింగ్ నోట్స్, వర్కింగ్ నోట్స్ 1 అనుకో ఇది కావాలంటే. ఇప్పుడు మనం రెండోది కనుక్కుంటున్నాం. ప్లేస్ లేదు నాకు, ఇక్కడ రాస్తా. వర్కింగ్ నోట్స్ 2 రైట్. ఏం కనుక్కోబోతున్నాను నేను అంటే, మనకి ఇదిగోండి ఇందాక రాసిన స్టెప్స్. బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్, బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ యాజ్ ఆన్ 1/1/22, 9,72,000. క్లియర్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఏంటి అంటే బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ యాజ్ ఆన్, ఎక్కడికి రావాలి మనం? 1/1/2020 ఎంత అనేది చూడబోతున్నాం అండి. ఎలా వస్తుంది నీకు? డైరెక్ట్ 9,72,000 ఇంటూ ఇందాక రాశానుగా సేమ్. ఇది ఎంతకి సమానము అంటే 90కి, కాబట్టి మాకు 100కి కావాలి. డబ్ల్యూడివి ఫాలో అయ్యాం కాబట్టి ఇది తిప్పాల. 100/90 ఎంత వచ్చింది? ఎంత వచ్చింది అంటే 12 లక్షలు వచ్చిందండి. రైట్. సో ఈ 12 లక్షల రోజుల నుంచి మనం ఏం తీసేయాలండి? మళ్ళీ దీంట్లో నుంచి 80,000 రూపాయలు ఒక అసెట్ ఉందండి, అది తీసేస్తే నీకు ఎంత వస్తుంది అంటే ఇదిగోండి. ఎంత వచ్చిందండి? 11,20,000 వచ్చింది. క్లియర్, అర్థమైందా? స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను ఎందుకు వచ్చింది కావాలి. ఓకే, 11,20,000 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే రాసుకోండి స్టెప్. టోటల్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ అండర్ ఎస్ఎల్ఎం. అలాగే టోటల్ అయిపోయిందండి లెక్క. డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడివి. సో ఈ 11,20,000 మీద 11,20,000 ఇంటూ 10%, రైట్. ఇదేగా మనం చేసేది, ఇంటూ 2 years. ఇదిగోండి అండర్ హెడ్డింగ్ చూసుకోండి అంతే, మీకు ఇదంతా ఎందుకు. 11,20,000 ఇంటూ 10% ఇంటూ 2 years, నాకు 2,24,000 వచ్చింది. 2,24,000 వచ్చింది. క్లియర్. తర్వాత అండర్ డబ్ల్యూడివి నేను ఎలా అప్లై చేస్తాను దీన్ని? వేరే రకంగా రాస్తా. ఎలా అంటే ఇదిగోండి, మనకు తెలుసుగా ఆల్రెడీ ఎంతండి, 12 లక్షల్లో నుంచి 11,20,000 రూపాయలు కదా. నేను ఇలా సింపుల్ గా రాసేస్తా కదా. 11,20,000 రూపీస్ లో నుంచి మైనస్ చేస్తాను. ఏంటి అంటే 11,20,000 ఇంటూ 90/100 ఇంటూ 90/100 చేసి చూడండి మీకు వస్తుందో లేదో. 11,20,000 ఇంటూ 90/100 ఇంటూ 90/100 ఈజ్ ఈక్వల్ టు 9,07,200 వచ్చింది. ఇంకో స్టెప్ తీసుకోవట్లా, నేను డైరెక్ట్ గా వేసేస్తున్నా. మైనస్ 11,20,000, 2,12,800 వచ్చిందండి. ఇదిగోండి 2 lakh, అన్ని ఇలా ఆరో మార్క్ పెడతా. 2,12,800 వచ్చింది. అర్థమైందా? ఈ రెండేగా మనకు కావాలి. ఇప్పుడు డిఫరెన్స్ చూసుకో. డిఫరెన్స్ ఈ రెండిటికే డిఫరెన్స్ అండర్ డబ్ల్యూడివి ఎస్ఎల్ఎం చూద్దాం. 2,24,000 మైనస్ 2,12,800, 11,200 వచ్చిందండి. ఇది మనం పిఎన్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అమౌంట్ 11,200. ఇంతే. అర్థమైందా? నేను దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీరు అర్థం చేసుకోలేరని. ఇది కథ. జాగ్రత్తగా మీరు చేస్తే అర్థమవుతుంది. 11,200 రూపీస్ పిఎన్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. మనం ఎలా ఎంట్రీ ఏమొస్తుంది అంటే, అంతకుముందు డబ్ల్యూడివి ఫాలో అయినప్పుడు నువ్వు 2,12,800 రాసావు, డిప్రిసియేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసావు. కానీ 2,24,000 రూపాయలు చెయ్యాలండి ఇక నుంచి. సో ఎంత ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే, నువ్వు 11,200 రూపాయలని నువ్వు ఎక్సెస్ గా అసెట్ అకౌంట్ నుంచి తగ్గించాలి కాబట్టి ఇది ఎంట్రీ. పిఎన్ఎల్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్ అండి. 11,200, 11,200 అంటే ఎక్కడికి వస్తావు నువ్వు అంటే, దాన్ని క్రెడిట్ సైడ్కి రా. 31/12/2022 బై ఏంటంటే అది పిఎన్ఎల్ అకౌంట్ 11,200 రూపాయలు. బాగానే ఉంది ఇక్కడ వరకు. ఇక స్టార్ట్ చేసాము.
ఏంటి అంటే నువ్వు ఇక డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి కదండి. 31/12/2022 బై డిప్రిసియేషన్ దేని మీద, ఈ 1,58,000 మీద ఫస్ట్ ఇంటూ మనకి 10% ఇంటూ 6/12. 1,58,000 ఇంటూ 10% ఇంటూ 6/12 ఈజ్ ఈక్వల్ టు 7,900 రూపాయలు వచ్చింది. అలాగే మనకి ఇక్కడ 9,72,000 రూపీస్ లో నుంచి పోయి మనకి ఎంత మిగిలి మనకు తెలుసుగా, 80,000 రూపాయలు పోతే ఇదిగోండి 11,20,000 రూపీస్ ఉంది కదండి. ఏముంది, మనం సింపుల్ గా దీని మీద ఇక్కడ క్యాల్కులేట్ చేసేయచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒకటి చెప్పారు చూడండి మీకు అమౌంట్, 9,07,200 ఇంటూ 10%. ఎస్ఎల్ఎం మెథడ్ కదా ఫాలో అయ్యేది, మర్చిపోయారా? ఇదిగోండి ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి ఫస్ట్ కొన్నప్పుడు ఎంత ఉందండి, 9,72,000 అవసరం లేదు నీకు, మర్చిపోవద్దు. మన అసెట్ మొత్తం వచ్చేటప్పటికి 12 లక్షల రూపాయలు. 12 లక్షల రూపాయల్లో నువ్వేం తీసేసావు, 80,000 తీసేసావు. తీసేస్తే 11,20,000 రూపాయలు ఉంది. దాని మీద ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే మనం ఎస్ఎల్ఎం మెథడ్ లో ఫస్ట్ కొన్నప్పుడు ఎంత ఉందో అంత, అర్థమైందండి. కొన్నప్పుడు 12 లక్షలు అయితే 80,000 రూపాయలు తీసి 11,20,000 దాని మీద ప్రొవైడ్ చేయాలి, మర్చిపోవద్దు. ఇది ఎస్ఎల్ఎం ఇక 10%. సో 11,200 రూపాయలండి, అంతే, అయిపోయింది. బోండి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడంటే వీడు, మెషిన్లు అన్ని కలపకుండా మనకి ఇప్పుడైతే ఎంత వస్తుందంటే ఈ రెండు కలిపినంత ఆన్సర్ వస్తుందండి. ఈ రెండు కలిపిన ఆన్సర్ వస్తుంది మనకి. ఓకేనా, ఇలా సెపరేట్ సెపరేట్ గా మేము కూడా రాయాలి. మనకి ఎంత వస్తుంది అంటే 7,84,000 ప్లస్ 1,50,100 మొత్తం కలిపితే మనకి 9,34,100 వస్తుందండి. ఇక్కడ తీసేస్తే, ఇదిగోండి తీసేస్తే 9,00,000 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 9,34,100 వస్తుందండి మనకి ఇప్పుడు. చేద్దామా? ఇదిగోండి డెబిట్ సైడ్ కూడితే 9,72,000 రూపీస్ ప్లస్ 1,58,000 ఈజ్ ఈక్వల్ టు 11,30,000. 11,30,000 అలాగే 11,30,000 రూపీస్ మైనస్ 3,240 మైనస్ 45,000 మైనస్ 16,560 మైనస్ 11,200 మైనస్ 7,900 రూపీస్ మైనస్ 11,200 ఈజ్ ఈక్వల్ టు 11,00,000. మనం ఎంటర్ చేసామా డిప్రిసియేషన్ 11,000 లక్ష ఎంతండి, 11,20,000 అంటే 1,12,000 రూపాయలు రాయాలి. నేను 11,200 రాశాను. ఓకే, మళ్ళీ తీసేద్దాం. 11,30,000 రూపీస్ మైనస్ 3,240 మైనస్ 45,000 మైనస్ 16,560 మైనస్ 11,200 మైనస్ 7,900 రూపీస్ మైనస్ 1,12,000 అంతే. ఇదిగోండి 9,34,100 వచ్చింది. లేదు మేము సెపరేట్ గా వేస్తాము, మేము సమ్లో వేసినట్టు అంటే ఏమి లేదు. ఈ 9,34,100 లో రెండు అసెట్లు ఉన్నాయండి. రెండు అసెట్లో సింపుల్ గా ఒక అసెట్ ఏది, 1,58,000 కదండి. ఈ 1,58,000 రూపాయల్లో నుండి 1,58,000 రూపీస్ లో నుంచి మనం ఏది మైనస్ చేయాలి, దాని డిప్రిసియేషన్ 7,900 రూపాయలు మైనస్ చేయండి. 1,58,000 రూపీస్ మైనస్ 7,900 రూపాయలు మైనస్ చేస్తే మనకి 1,00,000, ఇదిగోండి 1,00,000 కనీసం 1,50,100 వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇదిగోండి దీంట్లో నుంచి మనం దీన్ని తీసేయండి. అంటే 9,34,100 మైనస్ 1,50,100 రూపీస్ తీసేస్తే నీకు 7,84,000 వస్తుంది. అర్థమైందా? ఇది మ్యాటర్. ఇక్కడ వాడు మనకి సెపరేట్ సెపరేట్ గా రాశాడు, ఏ సమ్లో ఈ సమ్లో. ఇదిగోండి సెపరేట్ గా రాశాను, నేను మొత్తం కలిపి రాసేసాను అంతే. క్లియరా? ఇదిగోండి చాలా చెప్పారండి స్టోరీ. మీకు అర్థమైతే కనుక అది అర్థమైతే ఇది కూడా అర్థమైంది ఈ కథ. నెక్స్ట్ ప్రాబ్లం. Hot and Cold commenced business on 1/7/2017 when they purchased a new machinery at cost of 8 lakhs. On 1/1/2019, they purchased another machinery 6 lakhs.
ఫస్ట్ కొన్నది 1/7/2017 అండి. అది కాస్ట్ 8 లక్షల రూపాయలు. 1/7/2017. సరే. తర్వాత 2017లో దాని తర్వాత ఏం కొనలేదు, 18లో కూడా ఏమి కొనలేదు. కానీ 2019లో 6 లక్షలు కొన్నారు. అండ్ అగైన్ మళ్ళీ కొన్నారంట 1/10/2021. అంటే 19లో కొన్నారు, మళ్ళీ 2021లో. మెషినరీ కాస్టింగ్ 15 lakhs వాజ్ పర్చేజ్డ్. మళ్ళీ రైట్. దే అడాప్టెడ్ ఏ మెథడ్ ఆఫ్, అంటే ఇక్కడ అమ్మడం ఏమీ లేదనుకుంటే, పర్చేజ్ అనదర్ మిషనరీ అసలు అమ్మలేదండి బాబు. డిప్రిసియేషన్ 20% పర్ యానం, డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ లో 20% అంటండి. అయితే ఏమైంది, ఆన్ 1/7/2021 దే చేంజ్డ్ ద మెథడ్ ఆఫ్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ అండ్ అడాప్టెడ్ ద మెథడ్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ ద మెషినరీ అకౌంట్ ఎట్ 15%. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ కూడా మారిందండి. 15% తీసుకుంటున్నారట. 20% కాదు, 15%. అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ మారింది విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2017 నుంచి అంట. రైట్. ద అడ్జస్ట్మెంట్ బీయింగ్ మేడ్ ఇన్ ద అకౌంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 36/2020. అంటే వీళ్ళ అకౌంటింగ్ ఇయర్ ఏంటి అంటే, మనకి క్యాలెండర్ ఇయర్, ఫినాన్షియల్ ఇయర్ చెప్తాను కదండి. వీళ్ళకంట 1/7/17 తో స్టార్ట్ అయ్యి వీళ్ళకి 31st కాదు, 36 నెక్స్ట్ ఇయర్ జూన్ తో ఎండ్ అవుతుందంటండి. 12 నెలల కాలమే, కానీ జూలైతో మొదలయ్యి ఆ ఎప్పుడు ఎండ్ అవుతుంది, జూన్ తో ఎండ్ అవుతుంది అంటే 12 నెలలు, 12 months ఇక్కడ కూడా. ఓకే. సరే, ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఏం లే, ద అడ్జస్ట్మెంట్ బీయింగ్ మేడ్ ఇన్ ద అకౌంట్ ఫర్ ద అదే ఇయర్ ఎండింగ్ 30/6/2020కి మీరు ఇవ్వండి ఎఫెక్ట్ అని చెప్తున్నారు. ఫర్దర్ ఇక్కడ ఆగండి, ఇంకా ఉంది. ద డిప్రిసియేషన్ హ్యాస్ బీన్ charged on time basis. You are required to calculate the difference in depreciation to be adjusted in the machinery on 1/7/2021. ఓకే, 1/7/2021 మనం ఇందాక చేసినట్లే మనం ఈ ఒక్క సంవత్సరానికే మనం చేయాలి. అండ్ షో ద మెషినరీ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 30th6/2022. అంతే. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకి ఇందాకేమో డబ్ల్యూడివి ఇచ్చేసారండి. డబ్ల్యూడివి ఇచ్చేస్తే మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు డబ్ల్యూడివి ఇవ్వలేదండి బాబు. మనకి కొన్నప్పుడు వాల్యూలు ఇచ్చారు. అర్థం చేసుకోండి, కొన్నప్పుడు వాల్యూలు ఇచ్చారండి. కొన్నప్పుడు వాల్యూలు ఇచ్చారు. అయితే మనం ఏం చేయాలి, టోటల్ డిప్రిసియేషన్ పర్ ఎన్ని సంవత్సరాలకండి క్యాలిక్యులేట్ చేసేది. 2017లో కొన్న మెషిన్ ఏదైతే ఉందో, అంటే ఈ 8 లక్షల రూపాయలు 2017లో కొన్నారు. అయితే ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఇవ్వాలి, మనం 2021కి తీసుకురావాలంట. అర్థమవుతుందా. 2021, 1/7/2021 అండ్ షో ద మెషినరీ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 30th6/2022 అన్నారు. సో మనం ఏం చేయాలి అంటే, మొత్తం మీద 2017 టు 18, రైట్, 18 టు 19, 19 టు 20, 20 టు 21 మొత్తం. ఈ ఫస్ట్ మెషిన్ 2019లో కొన్నారు కాబట్టి ఫస్ట్ మెషిన్ కి ఏమో 4 years అండి మొత్తము. అవునా. తర్వాత మెషిన్ కి వచ్చేటప్పటికి 2019 కాబట్టి 2019 కూడా 6 నెలలేనండి. ఎందుకంటే వీళ్ళ అకౌంటింగ్ పీరియడ్ జనవరిలో కాదు మొదలైంది, మనకి జూన్ తో స్టార్ట్, జూలైతో స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండో మిషన్ కి వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలండి. రెండో మిషన్ కి 2.5 సంవత్సరాలు. అర్థమవుతుందా. అలా మూడో మిషన్ కి వచ్చేటప్పటికి ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే మూడో మిషన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ ఇచ్చారో అప్పుడు అని చెప్పినట్టున్నారు. చూద్దాం. అర్థమవుతుందా. ఇందాకట లెక్కలోనేమో మనకి రిటర్న్ డౌన్ వాల్యూ అంటే మెషినరీ అకౌంట్ బ్యాలెన్స్ తో మొదలైందండి. మనం అసలు ఎంత అయితే కొన్నారో అక్కడికి వెళ్ళాం. ఈ లెక్కలో ఏంటంటే కొన్న వాల్యూస్ ఇచ్చేసారండి. మనం ఏం చేయాలంటే దాన్ని ఇప్పుడు ఎంత ఉంది అనే దానికి తీసుకురావాలి. ఏదేమైనప్పటికీ మనం అయితే రెండు మెథడ్స్ ప్రకారం కూడా మనం టోటల్ డిప్రిసియేషన్ అండర్ ఎస్ఎల్ఎం అలాగే అండర్ డబ్ల్యూడివి చూడాలి. కాకపోతే ఎస్ఎల్ఎం ప్రకారము మనం ఈ రోజు నుంచి మనకు ఎఫెక్ట్ ఇవ్వమన్నప్పుడు నుంచి డిప్రిసియేషన్ 20% నుంచి 15% తగ్గించారు. అంతకు ముందు 20% అంతే. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డబ్ల్యూడివిలో ఇంతకు ముందు మనకి 20% క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత, అదే నువ్వు ఎస్ఎల్ఎం లో 15% కి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అనే దాన్ని ముందు కనుక్కోవాలి. అంతే. అంటే 8 lakhs నేమో మనం ఏం చేయాలి, ఎన్ని సంవత్సరాలు, 2017 టు 18, 18 టు 19, 19 టు 20, 20 నుంచి 21 అలా. సో మనకి ఏం చేశారంటే అండి, మనకి క్లియర్ గా ఇక్కడ ఇలా వేశారండి. చూడండి, నేను దీన్ని సింపుల్ గా చెప్దాం అనుకున్నా. మెషిన్ 3 వచ్చేటప్పటికే మనకి మెథడ్ మార్చారు కాబట్టి ఇబ్బంది లేదు. మెషిన్ 1, మెషిన్ 2 అనేసి ఏం చేశారంటే చాలా సింపుల్ అండి. మన అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అయినటువంటిది ఇది 1/7/2017. అవునా. ఇదిగోండి ఫస్ట్ మెషిన్ కొన్న డేట్ ప్రకారం ఇలా రాశారు 8 లక్షలు. డిప్రిసియేషన్ ఇదిగోండి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ 20% కి 1,60,000 తీసేసామండి. అంటే బ్యాలెన్స్ వచ్చేటప్పటికి 6,40,000 రూపీస్ ఉంది నీకు 2018, ఎప్పుడు 1/7/2018 మొదలైన సంవత్సరానికి. ఆ సంవత్సరంలో మళ్ళీ ఏం చేశారంటే పర్చేస్ చేశారండి. ఎప్పుడు 1/1/2019 అంటే 6 నెలల తర్వాత.
6 నెలల తర్వాత అన్నాను అంటే మనకి డిసెంబర్ మనకి జూన్ తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇదిగోండి రెండో మెషిన్ 60,000 రూపాయలకి కొన్నారు. మళ్ళీ దీని మీద డిప్రిసియేషన్ 6 మంత్స్ ఏనండి. 60,000 రూపాయల మీద 20% చూడండి, 60,000 ఇంటూ 20% ఇంటూ 6/12 ఎందుకు అంటే 6 నెలలే ఉంది కాబట్టి, అందుకని 60,000 అర్థమవుతుందండి. సో డబ్ల్యూడి 5,40,000 రూపాయలు వచ్చిందండి. తర్వాత మళ్ళా డిప్రిసియేషన్ దేనికి దేనికి క్యాలిక్యులేట్ చేయాలండి? మొదటి దానికి క్యాలిక్యులేట్ చేయాలి, రెండో దానికి క్యాలిక్యులేట్ చేయాలి. డబ్ల్యూడివి కాబట్టి 5,40,000 మీద 20% అండి. క్లియరా? ఇదేమో 5,12,000 మీద 20% అండి. ఇలా మనం డబ్ల్యూడివి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలకి, మొదటి మెషిన్ మీద ఏమో 4 డిప్రిసియేషన్లు కనిపిస్తాయి. ఇదిగోండి డిప్రిసియేషన్ 1, నెక్స్ట్ డిప్రిసియేషన్ 2, నెక్స్ట్ డిప్రిసియేషన్ 3, డిప్రిసియేషన్ 4 ఇన్ని కనబడతాయి. అదే రెండో మెషిన్ కి ఏమో ఇదిగోండి డిప్రిసియేషన్ 1 హాఫ్ ఇయరే కానీ ఇది, డిప్రిసియేషన్ 2 ఓకే, డిప్రిసియేషన్ 3 2.5 సంవత్సరాల డిప్రిసియేషన్ కనబడుతుందండి. మూడో మెషిన్ కి అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా మనం ఏ ఇయర్ లో అయితే మనం స్టార్ట్ చేసామో ఆ ఇయర్ లో వేసుకుని ఆ ఇయర్ డిప్రిసియేషన్ కనుక్కుంటే చాలు. ఇదేంటి? టోటల్ డిప్రిసియేషన్. ఇదిగోండి టోటల్ డిప్రిసియేషన్, ఇది టోటల్ డిప్రిసియేషన్. ఇదంతా ఎందుకు చేస్తాము అంటే డబ్ల్యూడివి మెథడ్ ప్రకారముగా టోటల్ డిప్రిసియేషన్ కనుక్కోవడానికి డబ్ల్యూడివికి ఇంత సినిమా చూపించాం మనం. ఎస్ఎల్ఎం ఏముందండి? సింపులే. నేను దీన్ని ఒక విషయం చెప్పాలా మీకు? సింపుల్ గా చెప్పాను దీన్ని. ఇదంతా కాకుండా పక్కకు వచ్చేది, నేను సింపుల్ గా చదువుతా. ఇదంతా కాకుండా రాసుకోండి హెడింగ్: టోటల్ డిప్రిసియేషన్ అండర్, ఎందుకంటే మనకు టైం కలిసి రావాలి కదా, అండర్ డబ్ల్యూడివి ఎన్ని సంవత్సరాలకి, ఫర్ డబ్ల్యూడివి ఒక్కొక్క మిషన్ కి ఒక్కొక్క రకం కదా కదా. ఫర్ 4 ఇయర్స్. ఏ మెషిన్ అండి? ఫర్ ఫస్ట్ మెషిన్. క్లియర్? ఎప్పుడు కొన్నారండి దీన్ని? ఫస్ట్ మెషిన్ పర్చేజ్డ్ ఆన్ 1/1/17. క్లియరా? ఓకే, ఫస్ట్ మెషిన్ ఇది. తర్వాత అలాగే ఇక అన్ని రాయాల్సిందే కదా మనం. టోటల్ డిప్రిసియేషన్ డబ్ల్యూబి ఫర్ 4 ఇయర్స్ ఫర్ ఫస్ట్ మెషిన్. తర్వాత ఫర్ 2 ఇయర్స్, 2.5 ఇయర్స్, 2.5 ఇయర్స్ ఫర్ సెకండ్ మెషిన్. ఎప్పుడు కొన్నారు? 17. పర్చేజ్డ్ ఆన్ 1/1/19. క్లియరా? వీళ్ళ అకౌంటింగ్ ఇయర్ ఏంటండి? రాద్దాం ఇక్కడ. అకౌంటింగ్ మీకు అర్థం కావడానికి ఇదేం రాసి చూపించే అవసరం లేదు, వాళ్ళకి దిద్దే వాళ్ళకి తెలుసు. అకౌంటింగ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇదిగోండి 17తో స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుందంట? 31st 6 తో ఎండ్ అవుతుంది. సపోజ్ మనం 17/17 స్టార్ట్ అయితే 2/31, దూరంగా రాద్దాం, 2/31/6/18 ఎండ్ అవుతుంది. అంతేనా? ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ కి నేను చెప్పాను అంతే. ఇది బ్రాకెట్ లో పెట్టానంటే మీరు అది మీకు అర్థం కావడం కోసం ఇచ్చా అంతే, పరీక్షలో రాయొద్దు. ఇప్పుడు మనం రెండు మెషిన్ల గురించి సింపుల్ గా ఇంత కథ లేకుండా నేను చెబుతా. క్లియరా? ఓకే. ఎంత అండి అది మనకి? ఎంత మెషిన్ గుర్తులేదు నాకు. 8 లక్షలు అండి ఫస్ట్ది. 8 లక్షలు కదండి, డబ్ల్యూడివి ప్రకారం కదండి నేను రాశాను. 8 లక్షలు ఇంటూ 8 లక్షలు మైనస్ ఆఫ్ 8 lakhs ఇంటూ 8 lakhs ఇంటూ మనం ఏం చేయాలి ఇప్పుడు? 20%, మనకి ఇచ్చింది 8 lakhs ఇంటూ 80/100 ఇంటూ 100 ఇంటూ ఓకే. ఇదిగోండి, ఇందాక మీరు మర్చిపోకపోతే ఇప్పుడు నాకు చెప్పాలి మీరే. 8 lakhs ఇంటూ 20% తగ్గించాలిగా, అంటే ఇంటూ ఎన్ని సంవత్సరాలు పైన రాశాను కదా, 4 ఏళ్ళని, ఇంటూ అంటే సగం అమ్మారు, సగం అమ్మలేదు ఏం చెప్పలేదు కదండి. సో అందుకని ఇలా వేసేసేయచ్చు డైరెక్ట్. అప్పుడు ఎంత వస్తుంది అనుకున్నారు? ఈజ్ ఈక్వల్ టు 8 lakhs ఇదిగోండి ఇంటూ 80/100 ఇంటూ 80/100 4 సార్లు ఇంటూ 80/100 ఇంటూ 80/100 చేస్తే 3,27,680 రూపాయలు వచ్చింది నాకు.
3,27,680 వచ్చిందండి. సో ఇంకా మనం డైరెక్ట్గా వేసేద్దామా? ఇదిగోండి, ఇంకో స్టెప్ తీసుకుంటున్నానండి నేను. 8 lakhs మైనస్ 3,27,680 ఈజ్ ఈక్వల్ టు 4,72,320. 4,72,320. ఏంటండి ఇది? ఏంటిది? చూడండి ఇక్కడ ఏమి రాసాము. టోటల్ డిప్రిసియేషన్ అండ్ డబ్ల్యూడిబి ఫర్ 4 years ఫర్ ఫస్ట్ మెషిన్. అలాగే ఇప్పుడు సెకండ్ మెషిన్ గురించి కనుక్కోబోతున్నా నేను. 2.5 సంవత్సరాలకు కదండి. సో అసలు ఎంత పెట్టుకున్నాం మనం? 6 lakhs. రెండో మెషిన్ 6 lakhs. ముందు 6 నెలలకు తీసేసేయండి. ఫస్ట్ 6 నెలలకి 6 lakhs మీద నువ్వు ఎంతండి మనకి? 20% ఇంటూ 6/12. ముందైతే ఇది చేయండి, ఇది క్యాలిక్యులేట్ చేయండి. 6 lakhs ఇంటూ 6/12 ఇంటూ 20%. 60,000 అండి. ముందైతే ఈ 60,000 రూపాయలు క్యాలిక్యులేషన్ చేసినాక అప్పుడు మొదలు పెడదాం. ఎందుకంటే హాఫ్ ఇయర్ ఉంది కాబట్టి మనం ఇలా వెళ్దాం. అంటే సో నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. 5,40,000 రూపీస్. 60,000 రూపాయలు తీసేద్దాం. 6 lakhs మైనస్ 60,000 తీసివేస్తే నీకు ఎంత వచ్చిందంటే 5,40,000 వచ్చింది. దీని మీద స్టార్ట్ చేస్తున్నానండి నేను. ఇదిగోండి, 5,40,000 మీద 2 సార్లు తీస్తే సరిపోతుంది. 5,40,000 మైనస్ ఇదిగోండి ఇంటూ 80/100. ఒక 6 months కి తీసేసామండి ఆల్రెడీ. ఇంతే. సో 5,40,000 మైనస్ 5,40,000 ఇంటూ 80/100 ఇంటూ 80/100. 3,45,600 అండి. 3,45,600. 3,45,600 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1,94,400 వచ్చింది నాకు. 1 lakh ఓకే. 5,40,000 మైనస్ కదా. 5,40,000 మైనస్ 3,45,600. అయితే ఇక్కడ ఒక్క నిమిషం, మన టోటల్ అసెట్ వాల్యూ ఎంత అండి మనకి? 6 lakh రూపీస్. 5,40,000 మైనస్ 3,45,000. ఓకే, ప్లస్ 4,72,320. ఇదిగోండి, మనకి ఇక్కడ మొత్తం నీకు ఎంత రావాలంటే 6,73,280 రూపీస్ అండి రావాల్సింది. ఇదిగోండి, ఆల్రెడీ మనకి డబ్ల్యూడిబి ఎంత వచ్చింది? 3,45,600. 3,27,680 వచ్చింది కదా. ఇదిగోండి ఇదిగోండి 4,72,320 వచ్చిందా? చూసుకోండి. ఇదిగోండి, దీన్ని తీసేస్తే ఇది ఏంటి మనకి? డబ్ల్యూడిబి అండి. బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ 3,27,680. ఇదిగోండి 3,27,680. తర్వాత రెండోది 3,45,600 రూపీస్. ఏది? ఇదిగోండి 3,45,600 వచ్చిందిగా. ఇగో ఈ రెండు కూడా అమౌంట్స్ ఏంటి అంటే బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ అండి. బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ వచ్చేసింది నీకు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దేంట్లో నుంచి మైనస్ చేయాలంటే, ఒక్క నిమిషం, ఇక్కడ చిన్న పొరపాటు చేసాం మనం. 6 lakh రూపీస్ లో నుంచి అండి మనం తీసేయాల్సింది. 6 లక్షల రూపాయల్లో నుంచి 6 lakh రూపీస్. ఓకేనా? 6 lakhs మైనస్ 3,45,600. 2,54,000. ఓకేనా? 5,40,000 మైనస్ 3,45,600 ఈజ్ ఈక్వల్ టు 1,94,400 ప్లస్ 4,72,320 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిప్రిసియేషన్ మనకి
ఇదిగోండి 7,26,720 టోటల్ డిప్రిసియేషన్ మనకి ఇది రావాలి. ఇది టోటల్ రెండు మిషన్ లో ఉన్నటువంటి డిప్రిసియేషన్ 7,26,720 రావాలి. సో 6 lakhs minus 3,45,600 is equal to plus 4,72,320. 7,26,720 వచ్చిందండి. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇంత టైం పట్టింది. ఎవరికి వాళ్ళని చేసుకుంటే స్పీడ్ చేసేయచ్చండి. ఇది 2,54,400 రూపీస్. ఓకేనా? ఇప్పుడు మనకి టోటల్ డిప్రిసియేషన్ ఈ రెండింటిని యాడ్ చేసేసే ప్లస్ 4,72,000 ఎవరికి వాళ్ళకి అర్థమై చేస్తే స్పీడ్గా అయిపోద్దండి. మనకు ఆ టేబుల్ అంతా వేస్ట్ చేసే కన్నా కూడా 720. అర్థమైందా? ఇదేంటి టోటల్ డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడివి పైన హెడ్డింగ్ కూడా పెట్టాం. మళ్ళీ రాద్దాం ఏం పోయింది. టోటల్ డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడివి. ఇక్కడ ఒకటి కొంచెం ఏంటి అంటే మనకి 6 నెలలు తీసేసిన తర్వాత 2 సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేసామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మనం 5,40,000 కాదండి, 6 లక్షల మీదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడివి నీకు 7,26,720 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, టోటల్ డిప్రిసియేషన్ అండర్ ఇక్కడ రాద్దాం స్టెప్. ఇదిగోండి ఇంత పెద్దగా రాసుకుంటే వెళ్ళాం, మనం ఎందుకు కట్ చేయడం అనేసి ఇంత రాసుకుంటే వెళ్ళాం. ఇక్కడ రాద్దాం టోటల్ డిప్రిసియేషన్ అండర్ ఎస్ఎల్ఎం ఎట్ ద రేట్ కూడా మారింది 15%. ఓకేనా? ఏముందండి మనకి ఈ మెథడ్ ప్రకారం చూడడం ఈజీనే కదా. ఓకే, ఒక మెషిన్ ఎప్పుడు కొన్నారు, స్టార్టింగ్ లోనే కొన్నారు అవునా. ఫస్ట్ మెషిన్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఫస్ట్ మెషిన్ మీద చూద్దాం. ఫస్ట్ 8 lakh రూపీస్ కదా. ఇదిగోండి 8 lakh రూపీస్ ఇంటూ మనకి 15% కదా. 15% ఇంటూ మనకి ఎన్ని సంవత్సరాలండి, ఫస్ట్ మెషిన్ 4 years అండి, 4 ఏళ్ళు. 8 lakh రూపీస్ ఇంటూ 15% ఇంటూ 4 years అండి, 4,80,000 రూపాయలు వచ్చిందండి. అలాగే మనం సెకండ్ మెషిన్ మీద కూడా చూద్దాం. సెకండ్ మెషిన్ 6 lakhs ఇంటూ 15% ఇంటూ 2.5 లేదా 2.5 years అంతే, 2.5 years. 6 lakhs ఇంటూ 15% ఇంటూ 2.5 2,25,000 వచ్చిందండి. 2,25,000 వచ్చింది. అంటే టోటల్ డిప్రిసియేషన్ అండర్ నీకు ఎస్ఎల్ఎం 4,80,000 యాడ్ చేస్తే 7,05,000 వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. ఇదిగోండి టోటల్ డిప్రిసియేషన్ అండర్ ఎస్ఎల్ఎం. రైట్, ఈ రెండిటిలో డిఫరెన్స్ చూసుకోండి. మనం ఇప్పటివరకు ఫాలో అయిన డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడివి 20% కాబట్టి మనం ఇంత అమౌంట్ రైట్ ఆఫ్ చేసాం. అదే 15% అయితే ఇంత అమౌంట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మనం ఎక్సెస్ గా రైట్ ఆఫ్ చేసాం కాబట్టి అసెట్ అకౌంట్ లో మనం ఎక్కువగా తీసేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డిఫరెన్స్ చూసుకోండి. మనం డిఫరెన్స్ ట్రాన్స్ఫర్డ్ టు పిఎన్ఎల్ అకౌంట్ ఎంత అనేది నువ్వు 7,26,000 రూపీస్ 720 మైనస్ 7,05,000 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుంది చూద్దాం. 7,26,720 మైనస్ 7,05,000 రూపీసా, అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 21,770 రూపాయలని నువ్వు ఎక్సెస్ గా రైట్ ఆఫ్ చేసావు. సో ఎక్సెస్ గా రైట్ ఆఫ్ చేయడం వలన అసెట్ తగ్గిపోయింది. సో ఇప్పుడు అసెట్ ని మళ్ళీ కలుపుదాం. అసెట్ కి సో అసెట్ ని మళ్ళీ డెబిట్ చేద్దాం. 21,720 డెటాల్ టు పిఎన్ఎల్ అకౌంట్. ఇంతేనండి మనకి. కాకపోతే నేను చెప్తా ఉండి మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇంత ప్రయాస పడాల్సి వచ్చింది. కానీ ఇది 2 స్టెప్పుల్లో వేసేస్తే కనుక్కునేటటువంటి విధానం అండి. మీ ఇష్టం, లేదు మేము స్టెప్స్ ఇలాగే చేస్తామంటే చెయ్యండి. నాకు ఎందుకు టైం పట్టిందంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది. జస్ట్ మీ దగ్గర క్యాల్సీ ఉండి అర్థం చేసుకుంటే చేసేయచ్చు ఇలా. ఇదేంటి అంటే మనం బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ కనుక్కుని టోటల్ అమౌంట్ లో నుంచి ఈ బ్యాలెన్స్ తీసేస్తే మనకి డిప్రిసియేషన్ వస్తుందండి. నేను ఇందాక ఫస్ట్ మన వీడియో స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పాను ఇలా చేయొచ్చు అని. మీ ఇష్టం, లేదండి మేము ఇలాగే ఫాలో ఫాలో అవ్వండి. ఇది అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి క్లియరా. 21,720 వచ్చిందిగా. ఓకేనా, అది విషయం.
ఇక ఈ సంవత్సరం డిప్రిసియేషన్ అనేది ఇక్కడ రాశారు అంతే. ఏముంది మనకి ఎస్ఎల్ఎంఏగా 15% కాడికి కొన్న మెషిన్ మీదేమో 9 మంత్స్ కండి. టోటల్ గా మనకి 14 లక్షలు అంటే ఒకటేమో 8 lakhs, ఇంకోటేమో నీకు 6 lakhs, మొత్తం కలిపి నీకు మొత్తం మెషిన్ 14 lakhs మీద 15% కాడికి అంతే. ఇక నువ్వు మెషినరీ అకౌంట్ ఇది తెలిసిందేగా. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఆ డేట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మేడం గారు అంటే రెండు మెషిన్స్ కలిపితే ఇదిగోండి. రెండు మెషిన్స్ ఎక్కడ ఉన్నాయి మన దగ్గర, ఇదిగోండి. బ్యాలెన్స్ అని రాశాను అనుకుంటా, ఎక్కడో చూడండి. బ్యాలెన్స్ 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 ఎక్కడ ఉంది మన దగ్గర, ఎక్కడో పోయి, ఇదిగో బ్యాలెన్స్ అని రాసామండి. ఎక్కడ 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 ఎక్కడికి వెళ్ళిపోయింది మంది, చూద్దామా. ఇది ఇందాకటి సమ్మ పక్కకి వెళ్ళిపోయినట్టున్నామండి, ఒక్క నిమిషం. అయ్యో రామా, ఎక్కడుంది. ఇది కాదా, ఇది కాదు కదా. ఏమైపోయింది మనది సమ్ము. దేని తర్వాత చూడాలి, 16 ప్రాబ్లం కదండి ఇది. ఇక్కడ చూద్దామా. ఎక్కడుందండి, ఇది కూడా కాదు. గణేష్, దీన్ని సమానంగా చేసుకుంటూ వెళ్ళామా, ఏమైపోయింది మనది, మాయమైపోయింది. ఆ ఇక్కడ ఉందండి, కిందకు వచ్చేసాం. ఎందుకు వచ్చానంటే నేను, ఇప్పుడు మనం ఇది ఈ రెండు అమౌంట్స్ ఉన్నాయి కదండి, 3,27,680, 3,45,600 రూపీస్ ఉంది కదండి. ఈ రెండు అమౌంట్స్ ని యాడ్ చేసుకుని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇదిగోండి, 3,27,680 రూపీస్, 3,45,600 రూపీస్. ఏంటి ఇది, బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ యాడ్ చేసుకోండి. 3,27,680 ప్లస్ 3,45,600 రూపీస్ మొత్తం యాడ్ చేస్తే నీకు 6,73,280 రూపాయలు వచ్చింది. 6,73,280. రెండు మెషిన్స్ లో కూడా మనకి ఎఫెక్ట్ ఇచ్చినటువంటి రోజున బ్యాలెన్స్ అనమాట అది. ఇదిగోండి 6,73,280 రూపీస్. ఇది ఆల్రెడీ మనం ఒక టేబుల్ వేసాం కదండి, ఆ టేబుల్ ఇంత టేబుల్ వేసి తీయొచ్చు ఇది. ఓకేనా, సరే మీ ఇష్టం. మీకు ఇది ఇది ఫాలో అవుతే ఇది ఈజీ, మనకి ఈజీ. కాకపోతే టైం టేకింగ్ అనేసి నేను గడగడగడా వేసేయచ్చు, నేను చెప్పింది కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా టైం టేకింగ్ అంతే. ఇదిగోండి, ఇది తెలిసిందే కదా. మనకి బ్యాలెన్స్ రాసుకున్నావు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంట్రీ చెప్పాను, డిప్రిసియేషన్ 3,78,750 ఎలా వచ్చిందండి అని అడుగుతారేమో. ఇదిగోండి, అందుకని ఇదిగోండి ఇక్కడ టేబుల్లో చూసుకోండి. ఎస్ఎల్ఎం మెథడ్ ప్రకారం 15% కాడికి ఈ ఫస్ట్ మెషిన్ సెకండ్ మెషిన్ 2,10,000, తర్వాత కొత్తగా కొన్న మెషిన్ ని 9 నెలల కాడికి 1,68,750, మొత్తం కలిపితే 3,78,750 అయిపోయింది, తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే న్యూమరికల్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. న్యూమరికల్ ప్రాబ్లం. ఓకే, న్యూమరికల్ ప్రాబ్లం కూడా సింపుల్ గా నేను ఆల్రెడీ చేశాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇదిగో చిన్న లెక్క ఒకటి ఇచ్చారు, చూద్దాం. సింపుల్ ఏం లేదు, కానీ ఏదో పెద్ద విషయం ఉందనుకుంటున్నాం ఇక్కడ. కేకే ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఆఫ్ లూధియానా పర్చేజ్డ్ 4 trucks at 12,50,000 rupees each on July 1st, 2018. ఓకే, ఆన్ January 1st, 2021 3 సంవత్సరాలకి ఏమైంది,
వన్ ఆఫ్ ది ట్రక్స్ మెట్ విత్ ఎ మాసివ్ యాక్సిడెంట్ జరిగిందంట. అండ్ యాజ్ ఎ రిజల్ట్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. అంటే 12.5 లక్షలది ఒక్కొక్కటి ఈచ్ 12,50,000 రూపీస్ అయితే నాలుగెత్తులు ఒకటి పోయింది. ఇన్సూరెన్స్ కంపెనీ పేడ్ 7 lakhs రూపీస్ ఇన్ ఫుల్. మొత్తం ఇచ్చేసిందంట అండి. ఇక దాని గురించి మాట్లాడొద్దు మీరు, అయిపోయింది కదా. అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ ద క్లెయిమ్ ఇచ్చేసారా, అయిపోయింది. ఇక దాని గురించి క్లోజ్. ఆన్ ద సేమ్ డే ద కంపెనీ పర్చేజ్డ్ ఓకే యూజ్డ్ ట్రక్, అంటే ఆల్రెడీ ఉపయోగంలో ఉన్న సెకండ్ హ్యాండ్ మెషిన్ కొనిందంట ట్రక్. దానికి 1,30,000 రూపీస్ ఖర్చు పెట్టిందంట. సో మొత్తం యాడ్ చేయండి, మొత్తం కలిపి ఇది రెండోది ఏదైతే ఉందో ట్రక్ 10 lakhs. ఈ ఫస్ట్ ట్రక్స్ నాలుగు కొంటే మూడిటి కథ అయిపోయింది, మూడిట్లో ఒకదాని కథ అయిపోయింది. సో ఇంటూ 3 అండి, అంతే. మనం దాని మీద చూడాలి. 12,50,000 ఇంటూ 3. ఇక ఏది చూసినా మనం 37,50,000 అండి. ఇది మనం ఫస్ట్ కొన్నటువంటి ట్రక్స్. ఏమన్నారు చూద్దాం. యు ఆర్ రిక్వైర్డ్ టు షో ద ట్రీట్మెంట్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఫైనల్ అకౌంట్స్. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో ఎలా చూపిస్తావు ఫర్ ద 3 years ఎండింగ్ 31/12/2021 నువ్వు బ్యాలెన్స్ షీట్ లో ఇయర్ ఎండింగ్ కి ఎలా చూపిస్తావు. గివెన్ దట్ ద కంపెనీ రైట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ 20% పర్ యానం ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్. ఏముందండి, 37,50,000 మీద మనము పర్సెంటేజ్ ఎంత అన్నారండి, ఇంటూ 20%. ఓకే, ఇంటూ 20% 3 సంవత్సరాలకి ఎంత వచ్చిందో క్యాల్కులేట్ చేసి పక్కన పడి. 37,50,000 ఇంటూ 10% కాదు, 20%. 37,50,000 ఇంటూ 20% ఇంటూ 3 years అంటే 2,25,000 అంతే. 2,25,000 టోటల్ డిప్రిసియేషన్ వచ్చింది. తీసేసాయి 37,50,000 నుంచి, అది తీసేసాయి. మైనస్ 2,25,000 తీసేస్తే నాకు ఎంత వచ్చిందంటే మేడం, 32 lakh, సో కాదు, 37,27,500 వచ్చిందండి. ఓకే. ఇంకోటి ఏదో కొన్నారు కదండి, 31/12/2021 ఎన్నో నెలలో కొన్నారు అంటే, ఇంకొకటి అదే రోజున కొన్నారు. ఏదో రోజు అంటే అగ్ని ప్రమాదం జరిగిన రోజు. అది ఎప్పుడు జరిగింది అంటే 2021 ఆన్ Jan 1, 2021 ఆఫ్ ది ట్రక్స్ మెట్ విత్ మ్యాసివ్ యాక్సిడెంట్ అండ్ రిజల్ట్ రైట్ ఆన్ ద సేమ్ డే. అంటే సేమ్ డే అంటే ఎప్పుడు కొన్నట్టు, మనకి ఇప్పుడు అకౌంటింగ్ ఇయర్ ఎండ్ అయ్యేది 31 March 2021 అంటే 9 months క్యాల్కులేట్ చేయాలండి. రెండో మెషిన్ 10 lakhs మీద. సో 10 lakhs ఇంటూ 20% ఇంటూ నీకు ఎన్ని నెలలు, 3/12 అంతేనా, 3/12 3/12 ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. అంటే 2 years కి మనకి ఎప్పుడు కొన్నారు, ఎప్పటి వరకు చూడమన్నారని చూడండి. మనకి March 31, 2021 వరకు క్యాల్కులేట్ చేయమన్నారండి. ఇది కొన్నది ఎప్పుడు అనేది నీకు ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కొన్నారు, ఆన్ 1st January 2021. ఓకే, రైట్. 1st January 2021 కొన్నారు అంటే 10 lakh rupees ఇంటూ 20% కొన్నప్పటి నుంచి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత, 2 సంవత్సరాల, 1 సంవత్సరం మీద 3 నెలల, ఇదిగోండి 2 సంవత్సరాలు. ఇదిగోండి ఇది అర్థమైంది కదండి. మనకి టోటల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది తీసేస్తే 37,50,000 రూపీస్ అండి. మొత్తం 3 ట్రక్స్. తర్వాత డిప్రిసియేషన్ 37,50,000 ఇంటూ 9/12 వేసాము. ఎందుకు 9/12 వేసామంటే ఒకసారి చూడండి ఇక్కడ. 1st జూలైలో కొన్నాం కాబట్టి, 1 జూలైలో కొన్నాము అంటే మనకి జూలై నుంచి 31 మార్చి వరకు ఫస్ట్ సంవత్సరంలో 9 నెలలు కాబట్టి. ఓకేనా, ఇది 2 వేయండి సరిపోతుంది. 37,50,000 అంటే మొత్తం మీద 2 సంవత్సరాల ఎన్ని నెలలకి, మనకి 9 నెలలకండి డిప్రిసియేషన్. చాలా సింపుల్ ఇది. మనం పెద్ద పెద్ద లెక్కలు చేసి ఇది ఏంటా అని అనుకోవాల్సిన అవసరం లేదు, చాలా చిన్నది. 20% అంటే ఈ 2 ఏళ్లకేమో డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇదిగో అర్థమైందా. మొత్తం 3 ట్రక్కులు. ఓకేనా, ఫస్ట్ ఇయర్ లో 9 months కి 5,62,500. తర్వాత 2 సంవత్సరాలు, సో 15 lakhs మొత్తం తీసేస్తే మనకి మొదట కొన్నటువంటి ట్రక్స్ ఏవైతే ఉన్నాయో ఇంత వచ్చిందండి. తర్వాత రెండోది ఒకటి ఉంది కదండి, మనకి 3 నెలలే 50,000 రూపాయలు వచ్చింది. సో అది 9,50,000 రూపీస్. టోటల్ డిప్రిసియేషన్ అంటేనేమో మనం 50,000 ఈ రెండు యాడ్ చేయాలి. కానీ బ్యాలెన్స్ ఎంత అన్నారు కాబట్టి 16,87,500, తర్వాత 9,50,000 అంతే. ఏమీ లేదండి, మనకి మొత్తం మీద ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాము, ఎంత డిప్రిసియేషన్ తీసేసాము అనేది చేస్తే సరిపోతుంది. సింపుల్ ప్రాబ్లం, ఏం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాబ్లం చేసేసి తీసేస్తాను. ఇంకా ఆపేద్దాం, ఇంకా అన్ని కంప్లీట్ అయినట్టే. June 2024 ఎక్కడుందో వెతకండి. June 24 ఇదిగోండి.
చిన్న June 24. ఓకేనా? ఇది June 24 కనబడిందా? ఇక లాస్ట్ ప్రాబ్లం అంటే డిప్రిసియేషన్ లో రివిజన్ 2 వీడియో ఎండ్ అయిపోతుంది ఈ సమ్ తో. ఓకే, సెక్షన్ బి లో ఏ క్వశ్చన్ 7 మార్కులకి. ఆన్ 31st March 2023 ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సింగానియా బ్రదర్స్ బ్యాలెన్స్ ఆఫ్ మెషినరీ అకౌంట్ అపియర్స్ 19,80,000 రూపీస్. ఓకే, తర్వాత ద ఫర్మ్ ఫాలోస్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 15% per annum written down value method. On scrutiny, it was found that the machinery appearing in the books on 1/4/2022, 4,50,000, was disposed of 30th November 2022 in exchange of new machinery costing 3,50,000 rupees. అది మ్యాటర్. క్లియరా? కాకపోతే దీన్ని 1/4 రాయాల్సింది వీళ్ళు. 1/4 రాయాలండి, దీన్ని 1/4 రాయాలి. అంటే 2023 కాదు రాయాల్సింది. ఇక్కడ మనం ఏమీ లేదులే, మనకి 1/4/2022 ఇచ్చారు కదా. ఇప్పుడు మనం కనుక్కోపోయేది ఏంటి అంటే ఇయర్ ఎండింగ్ 31st అంటే 1/4 తో స్టార్ట్ అయింది కదా. 31/3/2023 కదా ఇప్పుడు మనం చేయబోయేది. నెక్స్ట్ ఈ టైంకి మనం కరెక్ట్ బ్యాలెన్స్ చూపించాలన్నమాట ఇప్పుడు ఈ టైంకి. ఓకేనా? ఇది ఏంటి అంటే 31st March 2023 అన్నారు కదా. మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద అనుకుంటామండి. 1/4/2022 రాసుకోండి. అది 1/4/2022 రాసుకోండి. సింపుల్ అనమాట. దీన్ని లెక్క నేను చేశాను ఆల్రెడీ. నేను ఇక్కడ చెప్తాను చూడండి మళ్ళీ మీకు. చాలా చిన్న విషయమే, కాకపోతే కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి. ఓకే, అకౌంట్ వేయమని లేదండి మిమ్మల్ని, కానీ అకౌంట్ వేస్తేనే ఇది అర్థం అవుతుంది. అస్సలు మీరు అకౌంట్ వేయాల్సిన అవసరమే లేదు, కానీ ఇది వేస్తేనే మనం ఆన్సర్ తీయగలం. ఏం అడిగారని నేను ఇప్పుడు చెప్తాను మీకు. మీకు ఇది వర్కింగ్ నోట్స్ అండి, ఇది ఆన్సర్ కాదు. ఇది వర్కింగ్ నోట్స్. అడగలేదు అసలు మిమ్మల్ని మెషినరీ అకౌంట్. సో ఒక రఫ్ గా వేసుకోండి. ఏం అడిగారంటే టోటల్ డిప్రిసియేషన్ చార్జ్డ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెషిన్, తర్వాత బుక్ వాల్యూ ఆఫ్ మెషినరీ ఇన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2023 అన్నారు. కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవాలి అంటే ఇదిగోండి 1/4/2022 రాసుకోండి. మనం 1/4/2022 రాసుకోండి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 19,80,000. క్లియరా ఇంతవరకు? వర్కింగ్ నోట్స్ అండి ఇది. వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ చెప్పడానికి నేను ఇది వేసాను. ఇది వేస్తేనే అర్థం అవుతుంది. ఓకేనా? ఇది ఇది 1/4/2022 అండి. 19,80,000 అయితే ఏమైందంట మనకి క్లియర్ గా చూడండి. ఒక మెషిన్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేశారట. అంటే 4,50,000 కి ఎక్స్చేంజ్ చేస్తే నీకు ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూ మెషినరీ కాస్టింగ్, న్యూ మెషినరీ 3,50,000 న్యూ మెషినరీ వచ్చింది. అర్థమైందా మీకు? అంటే 4,50,000 బదులుగా అంటే 4,00,000 విలువైందని ఎంతగా కట్టారు వాళ్ళు? 3.5 లక్షలు. అంటే మనకైతే అమౌంట్ రాలేదు. మనకి అంటే ఏంటి, నీకు 3.5 లక్షల అమౌంట్ తో నువ్వు కొనుక్కుంటే ఎంతకి కొనేవాడివి? ఇంతకి. అంటే 4,5,00,000 విలువైన దాన్ని నువ్వు డిస్పోజ్ చేస్తే దాని వాల్యూ నీకు 3,50,000 కట్టారు. అంటే నేనేం చెప్తున్నానంటే కొన్నట్టుగా 3.5 లక్షలు చూపించాలి. డెబిట్ సైడ్ మనం టూ బ్యాంక్ అని రాస్తాం కదండి, అలా కొన్నట్టుగా 3.5 చూపించాలి. అలాగే మనం మనకి అమ్మేస్తే అమౌంట్ వస్తుంది కదండి క్రెడిట్ సైడ్, సో మనకి ఇంత అమౌంట్ వచ్చినట్టుగా కూడా చూపించాలి. ఈ 2 పాయింట్స్ అయితే ముందు రాసుకోవాలండి మనం. ఓకేనా? ఫస్ట్ అయితే అది రాద్దాం. దానికన్నా ముందు మనం డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేద్దాం. ఓకేనా? ఎప్పటికి 31/3/2023కి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఎప్పుడు అమ్మారు అది? ఎక్స్చేంజ్ చేసింది మధ్యలో నవంబర్ లో చేశారండి. ఇదిగోండి నవంబర్ లో జరిగింది. ఇదిగోండి. On scrutiny, it was found that the machinery appearing in the books on 1/4/2022 at 4,50,000 rupees was disposed on 30th November 2022 in exchange of new machinery costing 3,20,000. అంటే
ఇక్కడ ఏం లేదు. మనకి 1/1/2023 స్టార్ట్ అయ్యి 31/3/2023 అండి. క్లియరా? ఓకే. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది? నవంబర్లో ఇది నవంబర్ 3,50,000 రూపీస్కి ఎక్స్చేంజ్ చేస్తే ఒకటి వచ్చింది, రైట్? 4,50,000ని పంపించేశారండి. పంపించేస్తే దాన్ని ఎంత వాల్యూ చేశారు అంటే 3,50,000 రూపీస్గా వాల్యూ కట్టారు. అర్థమవుతుందా? సో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలండి ఫస్ట్. దేని మీద అంటే 4,50,000 రూపీస్ వాల్యూ అసెట్ మీద మనం డిప్రిసియేషన్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. తీసేయండి. ఎందుకు అంటే ఎక్స్చేంజ్ చేసిన దాన్ని కాబట్టి. నిన్ను అడిగింది కూడా ఏం అడిగారు నిన్ను? ఇదిగోండి, టోటల్ డిప్రిసియేషన్ అడిగారు. టోటల్ డిప్రిసియేషన్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెషిన్, తర్వాత బుక్ వాల్యూ లాస్ట్ కి 31/3/2023న ఎంత బ్యాలెన్స్ ఉంది అని అడుగుతున్నారు. సరే, ఇక అప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ డిస్పోజ్ చేసేసిన మెషిన్ ఏదైతే ఉందో దాని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిప్రిసియేషన్ రైట్ ఎంతండి? అది 4,50,000 రూపీస్ ఇంటూ ఎంత పర్సెంటేజ్ అండి నీకు? 20% ఇంటూ నవంబర్ నెల కదండి. నవంబర్ దాకా ఉంది. నవంబర్ అంటే ఎన్ని నెలలు నీకు ఉన్నట్టు? మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 8 నెలలు ఉందండి సంస్థలో. 8/12 4,50,000 ఇంటూ 20% ఇంటూ 8/12 ఈజ్ ఈక్వల్ టు 60,000 రూపాయలు. అంతేనా? 4,50,000 ఇంటూ 20% ఏనండి డిప్రిసియేషన్ మనకి. డిప్రిసియేషన్ మనకి ఎంత అండి? మనకి డిప్రిసియేషన్ 15%. సారీ, నేను 20 వేసాను. డిప్రిసియేషన్ 15% ఇంటూ 15% ఇంటూ 8/12 అండి ఈజ్ ఈక్వల్ టు 45,000 రూపీస్ డిప్రిసియేషన్, రైట్? ఎంతకి ఎక్స్చేంజ్ చేశారండి దాన్ని? 4.5 లక్షలది. సేమ్ డేట్ నా ఎక్స్చేంజ్ వాల్యూ ఎంతండి? ఎక్స్చేంజ్ వాల్యూ 3,50,000 రూపీస్కి ఎక్స్చేంజ్ చేశారు. మనం కనుక డబ్బులు వస్తే బ్యాంక్ అని ఎలా రాస్తాము? అలాగా. ఓకే. సరే, ఇప్పుడు నేను ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుందాం. ప్రాఫిట్ ఆర్ లాస్ మొత్తం 4,50,000 రూపీస్, రైట్? డిప్రిసియేషన్ తీసేస్తే నీకు ఎంత వచ్చిందండి? 4,05,000. అంత దాన్ని మనం ఎక్స్చేంజ్ చేస్తే నీకు వచ్చింది 3,50,000. సో ఎంత వస్తుందండి నీకు? 55,000 రూపీస్. ఏంటి అంటే ఇది లాస్, లాస్ ఆన్ సేల్. సో సేమ్ డేట్ బై పిఎండ్ఎల్ అకౌంట్ లాస్ 55,000. అర్థమైందా ఇంతవరకు? అయిపోయింది. అమ్మేసిన మెషిన్ అయిపోయింది. సరే, ఎక్స్చేంజ్ చేశారు కదండి. ఎక్స్చేంజ్ వాల్యూ 3,50,000. మరి సంస్థలోనికి వచ్చింది కదండి, రాసుకోవద్దా? ఎప్పుడు వచ్చింది? నవంబర్లో వచ్చింది. నేను ఏంటండి డేట్ 31/3 వేసాను. 30 నవంబర్ అంటే ఎన్నో నెల? 11వ నెల, 22వ సంవత్సరం. ఓకేనా? టిటో ఇక్కడ కూడా ఎప్పుడు కొన్నాం? అది 30వ నెల 11వ నెల 30వ తారీఖు 11వ నెల 2022లోనే ఉన్నాము. టు ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ మెషిన్. మెషిన్ ఏదైతే అది. ఓకేనా? ఎంత? 3,50,000 రూపీస్. మెషిన్ బదులు మెషిన్ వచ్చింది కాబట్టి రాసాం. ఇప్పుడు ఏం చేస్తాం మనము అంటే, ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఈ 19,80,000 రూపీస్ కి, ఈ 3,50,000 రూపీస్ మెషిన్ కి, అలాగే ఈ 19,80,000 రూపీస్ లో మనకి ఎంత పోయిందండి? 4,50,000 రూపీస్ వాల్యూ పోయింది కదండి. తీసేసి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇక మనం ఎండ్కి వచ్చినట్టే. 19,80,000 లో నుంచి ఇప్పుడు ఎంత లేదండి దాంట్లో నీకు? 4,50,000 లేదు. 19,80,000 మైనస్ ఇంటూ 15%. ఇదిగోండి. అర్థమైందా నేను చెప్పింది? 31/3/2023కి వచ్చేసేయండి. బై డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ మెషిన్ అని రాసుకోండి. మెషిన్ ఏంటో చూద్దాం ఫస్ట్ది. అంటే నీకు ఎక్కడది? 19,80,000 రూపీస్ మైనస్ ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది 4,50,000 రూపాయలు ఇంటూ 15%. ఇంటూ 15%. అర్థమవుతుందా? ఇంటూ 15%. సో 19,80,000 మైనస్ 4,50,000 ఇంటూ 15%.
2,29,500. 2,29,500, రైట్. అంటే ఇది ఒక డిప్రిసియేషన్ అండి. తర్వాత ఇది రెండో డిప్రిసియేషన్. మూడో డిప్రిసియేషన్ మనం ఇప్పుడు 31/3/2023 3,50,000 మెషిన్ ఉంది కదండి, అది డిప్రిసియేషన్ డిఈపిఎన్. థర్డ్ మెషిన్. థర్డ్ ఎందుకు అవుతుంది, సెకండ్ అవుతుంది, సర్లే. మనం ఒక మెషిన్ అమ్మేసాం కాబట్టి థర్డ్ అనొచ్చు. సో 3,50,000 ఇంటూ నువ్వెంతండి 4 మంత్స్. ఎందుకు వేసానండి 4 మంత్స్? నవంబర్ లో కొన్నారండి, ఎక్స్చేంజ్ నవంబర్ లో జరిగింది కదా, ఇక రిమైనింగ్ మంత్స్ 4. ఇంకా అది నేను దాన్ని వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నవంబర్ నెలలో కొన్నారు అంటే నవంబర్ టు మార్చి. 3,50,000 ఇంటూ 4/12 ఇంటూ 15%. అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. 17,500 రూపీస్ అండి. 17,500 రూపీస్. ఇది మూడో డిప్రిసియేషన్, రైట్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ కనుక్కుందాం. 19,80,000 ప్లస్ 3,50,000 ఈజ్ ఈక్వల్ టు 23,30,000 అండి, టూ సైడ్స్. 23,30,000 ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినప్పుడు కింద చేశాను నేను. మైనస్ చేస్తే డైరెక్ట్ చేసేద్దామా? 16,33,000 వచ్చింది. 16,33,000 వచ్చిందండి. ఇది ఒక ఆన్సర్. అర్థమైందండి. ఇది బ్యాలెన్స్. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇప్పుడు మనల్ని ఏమేమి కనుక్కోమన్నారో వాటిల్లో ఇవన్నీ వేసేద్దాం. ఇదిగోండి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే ఇదిగోండి లాస్ వచ్చిందండి. ఓకే, ఇదొక ఆన్సరు. ఈ డిప్రిసియేషన్ మూడు యాడ్ చేసుకోండి, టోటల్ డిప్రిసియేషన్. ఇక్కడ రాద్దామా? టోటల్ మన ఏమేమి అడిగారు? నిన్ను లైన్ గా చూసుకో, ఏమేమి అడిగారో. టోటల్ డిప్రిసియేషన్ అడిగారు. తర్వాత ప్రాఫిట్ వచ్చేసింది. మనకి ఎంత వచ్చిందండి ప్రాఫిట్? నీకు 45,000 అయినా 55,000? 55,000 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత టోటల్ డిప్రిసియేషన్ కనుక్కోలేదు. బ్యాలెన్స్ వచ్చేటప్పటికి 16,33,000 వచ్చింది. ఇదిగోండి 16,33,000 బ్యాలెన్స్. టోటల్ డిప్రిసియేషన్ నేను ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన దాంట్లో చేశాను కాబట్టి అది రాసేస్తా. 2,92,000 వచ్చింది అంతే. కాకపోతే నిన్ను అడగలేదు కాబట్టి నువ్వు అకౌంట్ వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంత చేయకపోతే నీకు అర్థం కాదు, అందుకని ఇది రాయాల్సి వచ్చింది. ఇంతేనండి. ఇది డిప్రిసియేషన్ రివిజన్ క్లాస్ 2, రైట్.